దేవుని పరిశుద్ధ నామానికి కృతజ్ఞతాస్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. సాయంకాల సమయంలో దేవుడిచ్చిన ఈ ధన్యతను బట్టి ఆయన నామానికి మహిమ ఘనత ప్రభావాలు చెల్లిస్తుంటున్నాను. ఆయన యుగములకు రాజు, మన రక్షకుడు, మన కాపరి, మన విమోచకుడు అయినందుకు మనం ఎంతో ధన్యులము. మరి సాయంకాల సమయంలో మరి ఆయన మనల్ని ఇక్కడ సమకూర్చి ఆయన కృపలో భద్రపరిచి మరి ఆయనను స్తుతించుటకు గణపరచుటకు ఇచ్చిన ధన్యతను బట్టి దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఉదయకాల సమయం నుంచి కాచి కాపాడి ఆయన కృపలో భద్రపరిచి మనను సజీవ లెక్కలో ఉంచిన దేవునికి మనము మహిమ చెల్లించాలి. మరి ప్రార్థన ద్వారా ఈ యొక్క స్కైప్ ఆరాధనను ప్రారంభించుకుందాం. శాంతమ్మ సిస్టర్, ప్రైజ్ లార్డ్. ప్రైజ్ లార్డ్ బ్రదర్. స్టార్టింగ్ ప్రేర్ చేయండి సిస్టర్. స్తోత్రం 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 ప్రభా, మహాపరిశుద్ధుడ, మహోన్నతుడ, సర్వాధికారి అయిన దేవ, సర్వశక్తిమంతుడ, మా పరలోకపు తండ్రి, పరిశుద్ధుడ తండ్రి, నీ బంగారు పాదాలకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు నాయన. ఈ దినమంతయో ప్రభా మమ్మల్ని కాచి ప్రభా నీ బలమైన రెక్కల కింద భద్రపరిచినందుకు నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు నాయన. యేసయ్యా నీకే వందనాలు, లెక్కలేని నీ కోట్లాది కృతజ్ఞతాస్తుతులు, స్తోత్రాలు నాయన. ప్రభా ఈ ఆన్లైన్ లో ప్రార్థనలో ప్రభా మేము జాయిన్ అయినాం ప్రభా, మా మధ్యలో మీరు దిగండి నాయన. పరిశుద్ధుడ అయ్యా మీరే తండ్రి, మీ యొక్క వాక్యం ద్వారా మాతో మాట్లాడండి యేసు ప్రభా. పాటల ద్వారా మీరు మహిమ పొందండి నాయన. ఈ ఆరాధన అంతట్లో ప్రభా మీరు తోడుండండి తండ్రి. పరిశుద్ధుడా నీకే స్తుతులు, స్తోత్రాలు నాయన. ప్రభా మా ప్రతి ఒక్కరిని కూడా ప్రభా మీకు సమర్పించుకుంటున్నాం తండ్రి. యేసయ్యా నీకే వందనాలు నాయన. యేసు ప్రభా మీ వాక్యం ద్వారా మా ప్రతి ఒక్కరిని కూడా బలపరచండి తండ్రి. ప్రభా నీకే స్తుతులు, స్తోత్రాలు నాయన. దయగల తండ్రి నీకే వందనాలు తండ్రి. లెక్కలేనన్ని మేలు చేసిన దేవా నీకే స్తుతులు, స్తోత్రాలు నాయన. తండ్రి ఇంకా ప్రభా రావాల్సిన ప్రతి ఒక్కరిని కూడా మీరు నడిపించమని ప్రార్థిస్తున్నా ప్రభా. ప్రభా ప్రతి ఒక్కరు కూడా నీ సత్యము గ్రహించాలా ప్రభా, సత్యం తెలుసుకోవాలా, రక్షణ పొందాలా ప్రభా. నీకే వందనాలు చెల్లించుకున్న ప్రతి ఒక్కరిని కూడా రక్షించమని ప్రార్థిస్తున్నా ప్రభా. ఈ ఆన్లైన్ ఆరాధనలో ప్రభా మీ యొక్క ఆత్మ నడిపింపు దయచేయండి నాయన. వాక్యం ద్వారా మాతో మాట్లాడండి, పాటల ద్వారా మీరు మహిమ పొందండి ప్రభా. ఈ ఆరాధన అంతట్లో ప్రభా ఆది మొదలుకొని చివరి దాకా మీరుండి నడిపించి ప్రతి ఒక్కరు కూడా ప్రభా నువ్వు స్వస్థపరచమని ప్రార్థిస్తున్నా. ఆరాధన అంతట్లో మీరు తోడున్నామని ప్రార్థిస్తున్నా ప్రభా. నీ కృపగల హస్తానికి మమ్మల్ని అప్పచెప్పుకున్న తండ్రి, మీ యొక్క ఆత్మ నడిపింపు దయచేయమని యేసయ్య నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. థ్యాంక్ యూ బ్రదర్. ప్రైజ్ లార్డ్. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ. చంద్రశేఖర్ అన్న, ప్రైజ్ లార్డ్ అన్న. బ్రదర్ ప్రైజ్ లార్డ్ అన్న, మీరు పాట పాడండి. ఓకే బ్రదర్. హల్లెలూయా స్తుతి గానముతో జీవము గల మన యేసుని స్తుతించెదము, కొనియాడెదము, మహిమలో మా ప్రభుని స్తుతించెదము, కొనియాడెదము, మహిమలో మా ప్రభుని. హల్లెలూయా స్తుతి గానముతో జీవము గల మన యేసుని స్తుతించెదము, కొనియాడెదము, మహిమలో మా ప్రభుని స్తుతించెదము, కొనియాడెదము, మహిమలో మా ప్రభుని. ఘనత ప్రభావము నీకే, బల శౌర్యమును నీవే, ఘనత ప్రభావము నీవే, బల శౌర్యమును నీవే, రక్షణానందము నీవే, రక్షణానందము నీవే. హల్లెలూయా స్తుతి గానముతో జీవము గల మన యేసుని స్తుతించెదము, కొనియాడెదము, మహిమలో మా ప్రభుని స్తుతించెదము, కొనియాడెదము, మహిమలో మా ప్రభుని. పాప విమోచకుడా, పరిశుద్ధులలో శ్రేష్ఠుడా, పాప విమోచకుడా, పరిశుద్ధులలో శ్రేష్ఠుడా, నీకే స్తుతి గణ మహిమా, నీకే స్తుతి గణ మహిమా. హల్లెలూయా స్తుతి గానముతో జీవము గల మన యేసుని స్తుతించెదము, కొనియాడెదము,
మహిమలో మా ప్రభుని స్తుతించెదము, కొనియాడెదము. మహిమలో మా ప్రభుని. హల్లెలూయా. అందరికీ ప్రైజ్ లార్డ్. ప్రైజ్ లార్డ్ అన్న. థ్యాంక్ యూ అన్న. పరిశుద్ధరావు బ్రదర్, ప్రైజ్ లార్డ్ బ్రదర్. నా ప్రైజ్ లార్డ్ అన్న. ప్రైజ్ లార్డ్ బ్రదర్. వాక్యం షేర్ చేసుకుంటారు మీరు. ఓకే అన్న. అందరికీ ప్రైజ్ లార్డ్. మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి ప్రశస్తమైన నామములు చేరొచ్చిన మీ అందరికీ నా వందనాలు, శుభములు. ప్రార్థన చేసుకొని ఈ యొక్క వాక్యాన్ని మనం ధ్యానించుకుంటాము. పరిశుద్ధమైన తండ్రి, ప్రేమ కలిగిన దేవ, కృప కలిగిన మా ప్రభు, మీ ఘనమైన, అత్యున్నతమైన, అతి శ్రేష్టమైన నామను బట్టి స్తుతులు, స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాం. దయగల ప్రభు, ఇంతవరకు నాయన దినమంతా కూడా మీరు కాచి కాపాడినందుకు స్తోత్రాలు. దినమంతా మీరు మాకు సహాయపడినందుకు స్తోత్రాలు. తండ్రి నాయన, ఇంతవరకు మమ్మల్ని సజీవులుగా ఉంచినందుకే మీకు వేలాది వందనాలు, కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం. తండ్రి నాయన ప్రభు, ఈ యొక్క సాయంత్రకాల సమయంలో నీ సన్నిధిలో చేరి నిన్ను స్తుతించుటకు, నిన్ను ఆరాధించుటకు, నా ప్రభు నీ స్వరం వినటానికి, నీకు మొరపెట్టుకోవడానికి మీరు ఇచ్చిన అవకాశాన్ని బట్టి స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. ఇంతవరకు నైనా ఈ ఆరాధనలో మీరు సహాయపడుతూ వచ్చినందుకే వందనాలు ప్రభు. పాటల ద్వారా మహిం పొందారని సంపూర్ణంగా నమ్ముచున్నాం. తండ్రి నేను మీ సమయంలో మేము వాక్యాన్ని ధ్యానిస్తుండగా ప్రభు మీరే సహాయపడము, కృపను అనుగ్రహించు, మీరే మాతో మాట్లాడము. తండ్రినైనా నీ కలిగిన మనసును తండ్రినైనా మేము కలిగి ఉండడానికి నా ప్రభావ మీ కృపను అనుగ్రహించు. ఏ విషయాల్లో తండ్రి తప్పిపోతున్నామో తెలియచేయం. తండ్రినైనా మీరు పరిపూర్ణులు కనుక మేము కూడా పరిపూర్ణులుగా ఉండాలని తండ్రి మీరు సెలవిస్తూ వచ్చారు. కాబట్టి తండ్రి పరిపూర్ణతలోని మమ్మల్ని నడిపించండి, దాన్ని మనం సరి చేయండి, బాగు చేయండి. నైనా ప్రభావ మీ చిత్తాన్ని సంపూర్ణంగా కైకొని నైనా మిమ్మల్ని మహింపరిచే వారి ఉంటూ మీ కృప చూపించండి. తండ్రి నైనా ఈ యొక్క సమయంలో నీ పక్షంగా నిలబడుతున్నాను, మీరు జ్ఞాపకం చేసుకునండి, మీ కృపను అనుగ్రహించండి. నా ప్రభావ నా తలంపులు, నా ఆలోచనలు కొట్టువేయండి. నా సమస్త ప్రవర్తన అంతటి ఎందునైనా నీ అధికారాన్ని ఒప్పుకుంటున్నాను. మీరే ప్రభావ నాలో ఉండి మా అందరితో మాట్లాడమని, మీరే మహిం పొందమని, ముందు నా సమయం అంతటిని ప్రభావ మాకు మేలుకరంగా, దీవెనకరంగా, ఆశీర్వాదకరంగా చేయమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో ప్రార్థించి పెట్టుకుంటున్నాను తండ్రి, ఆమేన్. ఈరోజు మనము క్రీస్తు కలిగినటువంటి మనస్సు అనే అంశాన్ని మనం ధ్యానించుకుంటాము. ఎన్నోసార్లు మనం ఈ అంశాన్ని ధ్యానించుంటాము. ఈరోజు ప్రభు మరలా మనకు ఒకసారి జ్ఞాపకం చేయడానికి ఇష్టపడుతూ ఉన్నారు. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 5వ వచనంలో ఈ మాట రాయబడింది. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 5వ వచనంలో, క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనస్సు మీరును కలిగి ఉండుడి. ఇది మనకు పౌలు గారు ఒక ఆజ్ఞలాగా చెబుతూ ఉన్నారు. అంటే మనమంతా కూడా యేసు ప్రభు ఏదైతే మనస్సు కలిగి ఉన్నారో ఆ మనస్సునే మనం కూడా కలిగి ఉండాలనే విషయాన్ని ఆయన ఇక్కడ సంఘానికి తెలియజేస్తూ ఉన్నాడు. కలిగి ఉండుడి అనే విషయము మనకి ఒక కమాండ్మెంట్ లాగా కనిపిస్తుంది, అదొక ఆజ్ఞలాగా కనిపిస్తుంది. కాబట్టి ప్రతి ఒక్కరము యేసు ప్రభుని ఎరిగినటువంటి వారముగా ఉన్న ప్రతి ఒక్కరము ఆయన ఎదుటికి వచ్చి ఆయనే దేవుడిని ఒప్పుకొని, ఆయన ఎదుట మన పాపాలు ఒప్పుకొని, ఆయనే మన సొంత రక్షకునిగా అంగీకరించి, ఆయనే మన దేవుడిగా ఒప్పుకొని ఆయన చెంతకొచ్చి ఆయన జీవితాలు ఆయనకు మనం సమర్పించుకున్న వారంగా మనం చేయవలసిన పని ఏంటిది అనంటే ఆయనకు కలిగి ఉన్న మనస్సును మనం ధరించుకోవాలి. యేసు ప్రభు ఆయన తను తగ్గించుకొని ఆ పరలోకంలో ఎంతో వైభవపేతంగా ఉండే ఆయన తను తగ్గించుకొని తన సింహాసనాన్ని, మహిమను, తన సకల ఐశ్వర్యాలన్నిటినీ విడిచిపెట్టి లోకానికి రిక్తునిగా, దరిద్రునిగా లోకానికి వచ్చి ఆయన శిలువ మరణం పొందినంతగా విధేయత చూపించి తాను మరణించి ఆయన చేసింది ఏంటిది అనంటే దేవునితో మనల్ని సమాధానపరచడం, దేవునితో మనల్ని ఐక్యపరచడం, మనకు బదులుగా పాప పరిహారార్థ బలిగా ఆయన నిలబడడం, ఆయన మన కొరకు ప్రాయశ్చిత్తం చేయడం చేస్తూ వచ్చాడు. ఆయన యొక్క ఉద్దేశం ఏంటిది అనంటే తండ్రితో మనల్ని సమాధానపరచాలి, మనం తండ్రి దగ్గర ఉండాలి. అందులో ఇంకొక ఉద్దేశం కూడా ప్రాముఖ్యమైన దాగి ఉన్నది. ఏంటిది అనంటే అది మనం పరలోకానికి చేరడం ఎంత ప్రాముఖ్యమో అదే రీతిగా యేసు ప్రభు యొక్క మనసులోనికి, అంటే క్రీస్తు స్వరూపంలోనికి, క్రీస్తు పోలికలోనికి మనం మారడం కూడా ఎంతో ప్రాముఖ్యం. ఆయన మరణము కేవలం మనల్ని పరలోకానికి మాత్రమే చేర్చడం కాదు, ఆయన యొక్క మరణము మనల్ని కూడా సంపూర్ణంగా మార్చడం. ఆయన స్వరూపంలోనికి ఏదైతే అవ్వ ఆదాములు ఆ ఏదైనా తోటలో వారు దైవత్వాన్ని కోల్పోతూ వచ్చారో, దేవుడు అనుగ్రహించిన ఆ స్వరూపాన్ని కోల్పోతూ వచ్చారో, తిరిగి ఆ స్వరూపాన్ని మనకు అనుగ్రహించడమే యేసు ప్రభు యొక్క ప్రధాన ఉద్దేశం. ఆయన యొక్క శిలువ మరణం యొక్క ప్రధాన ఉద్దేశం మనం పరలోకం చేరడమే కాదు, ఆయన స్వరూపాన్ని కలిగి ఉండాలి, ఆయన మనస్సును కలిగి ఉండాలనేది దేవుని యొక్క ఉద్దేశము, దేవుని యొక్క చిత్తం. అదే ఇక్కడ పౌలు భక్తుడు చెప్తున్నాడు, క్రీస్తు యేసును కలిగిన ఈ మనస్సును మీరును కలిగి ఉండుడి అని చెబుతున్నాడు. కాబట్టి ఎందుకు ఈ మనస్సు మనకు అవసరము అనంటే క్రైస్తవ జీవితం అంటేనే ఒక భయంకరమైనటువంటి యుద్ధ రంగం. అనునిత్యం మనం పోరాడుతూనే ఉండాలి. ఎవరితో పోరాడాలి అనంటే పాపముతో పోరాడాలి. ఆ పాపానికి ప్రేరేపించేది ఎవరు అనంటే మనకు తెలుసు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 11వ వచనంలో 12వ వచనంలో
అక్కడ మనకు కనపడతాయి ఆ మాటలు. మనం పోరాడున్నది శరీరులతో కాదు, ప్రధానులతో, అధికారులతో, అంధకార సంబంధులకు, లోకనాథులతో, ఆకాశ మండలమందున్న దురాత్మల సమూహముతో మనం నిత్యము పోరాటం చేస్తూ ఉన్నాం. అంటే మనము అనుదినము ఈ దుష్ట శక్తుల్ని మనం ఎదుర్కొనవలసిన వారంగా ఉన్నాం. దుష్ట శక్తులు అనంటే అవి ఏ రీతిగా మన మీదకి అటాక్ చేస్తాయి అనంటే మనకు తెలుసు. మనుషుల రూపంలో మనల్ని అటాక్ చేయొచ్చు, రకరకాలుగా మనల్ని ఇబ్బంది పెట్టొచ్చు. ప్రతి నిత్యము మనం యుద్ధంలో ఉంటాం. ప్రతి నిత్యము మనము శోధనలతో పోరాడుతూ ఉంటాం. శోధన అంటే ఏంటిది? పాపం చేయడానికి ప్రేరేపించే పరిస్థితే అది శోధన. అదొక మనిషి రూపంలో కావచ్చు, అదొక కోరిక రూపంలో కావచ్చు, అదొక వస్తువు రూపంలో కావచ్చు, అది ఏదైనా కానీ నిత్యము మనం శోధనలతో పోరాడుతూ ఉంటాం, దుష్టునితో పోరాడుతూ ఉంటాం. మరి ఈ శోధనలో మనం పోరాటంలో విజయం మనం పొందాలి అంటే, ఈ యుద్ధములో మనం విజయం పొందాలి అనంటే, దుష్టుని మనం ఓడించాలి అనంటే, సైతాన్ని మనం ఓడించాలి అనంటే, దేవుని చిత్తాన్ని నెరవేర్చాలి, జయ జీవితం మనం కలిగి ఉండాలి అనంటే ప్రాముఖ్యంగా ఈ క్రీస్తు కలిగిన మనసు మనకు ఎంతో అవసరం. ఆ విషయాన్నే పేతురు రాసిన మొదటి పత్రికలో 4వ అధ్యాయంలో 1వ వచనంలో పేతురు భక్తుడు చెప్తాడు. పేతురు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 1వ వచనంలో పేతురు భక్తుడు ఈ రీతిగా చెప్తూ ఉన్నాడు. క్రీస్తు శరీరమందు శ్రమ పడెను గనుక మీరును అట్టి మనస్సును ఆయుధముగా ధరించుకొనుడి అని ఏం చెప్తున్నాడు? క్రీస్తు శరీరమందు శ్రమ పడెను గనుక మీరు కూడా అట్టి మనస్సును, అంటే యేసు ప్రభు ఏదైతే మనస్సు కలిగి ఉన్నాడో అట్టి మనస్సును ఆయుధముగా ధరించుకొనుడి. అంటే యేసు ప్రభు యొక్క మనసు మనకు ఎందుకు అవసరము అని అంటే, ఇక్కడ ఈ వాక్యమే చెప్తోంది. అదొక ఆయుధం, అదొక వెపన్. మనం దుష్టునితో పోరాడడానికి, దుష్టుని ఓడించడానికి, శోధనలు జయించడానికి, జయ జీవితం మనం కలిగి ఉండడానికి, దేవుని చిత్తాన్ని నెరవేర్చడానికి అదే గొప్ప ఆయుధము అనే విషయాన్ని పేతురు భక్తుడు ఇక్కడ మనకు స్పష్టంగా తెలియజేస్తున్నాడు. చూడండి, ఇది ఒక పెద్ద ఆయుధం. మన నిత్య జీవితంలో, మన అనుదిన జీవితంలో మనం పోరాడే శోధనలతో, దుష్టాత్మలతో మనం పోరాడి జయించాలంటే క్రీస్తు కలిగిన మనస్సు మనకు ఎంతో అవసరము, ఎంతో ప్రాముఖ్యం. మన ప్రభు అన్నాడు, మీ తండ్రి పరిపూర్ణుడు గనుక మీరును పరిపూర్ణులై ఉండెదురు అన్నాడు. అంటే మనం పరిపూర్ణులుగా ఉండాలనేది దేవుని ఉద్దేశం. మనం బలహీనతలతో కొట్టబడితే, మనం శోధనలో చిక్కబడితే, పదే పదే దుష్టునికి మన జీవితంలో అవకాశం ఇస్తే, దుష్టునికి అవకాశం ఇస్తున్నాము అంటే దాని అర్థం పాపానికి మన జీవితంలో చోటిస్తే మనం ఎప్పటికీ కూడా పరిపూర్ణులం కాము. అది దేవుడు మన నుంచి కోరుకోడు, అది దేవుడు మన నుంచి ఆశించేది కాదు. మనం పరిపూర్ణులముగా ఉండాలి, మనము దేవుని స్వరూపంలో ఉండాలని దేవుడు కోరుకుంటాడు. కాబట్టి ఆ దేవుడు మనకి ఇవ్వవలసిన ఆయుధాలన్నీ కూడా ఇచ్చేస్తూ ఉన్నాడు. మనం ఏం చేయాలనంటే ఆ ఆయుధాలు చేపట్టి యుద్ధం చేసి జయం పొంది మనం దేవుని చిత్తాన్ని నెరవేర్చాలి. పౌలు భక్తులకు మాట అంటాడు, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 10వ అధ్యాయము 3-4 వచనాలలో, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 10వ అధ్యాయము 3-4 వచనాలలో అక్కడ పౌలు భక్తులకు మాట చెప్తాడు, మేము శరీరధారులమై నడుచుకొనుచున్నను శరీర ప్రకారం యుద్ధము చేయము, మా యుద్ధోపకరణములు శరీర సంబంధమైనవి కావు గాని దేవుని ఎదుట దుర్గములను పడద్రోయ జాలినంత బలము కలవై ఉన్నవి. పౌలు భక్తుడు చెప్తున్నమాట, మేము శరీరదారులుగా నడుచుకుంటాం అంటే అందరూ తిన్నట్టే తింటాం, అందరూ మాట్లాడినట్టే మాట్లాడతాం, అందరిలాగానే నడుచుకుంటాం, కానీ శరీర ప్రకారం మాత్రం యుద్ధం చేయం. పాత నిబంధనలో శరీర ప్రకారంగా యుద్ధం జరిగేటివి. కత్తి తీసుకునే వాళ్ళు, డాలు తీసుకునే వాళ్ళు, ఈటెలు తీసుకునే వాళ్ళు, బాణాలు తీసుకునే వాళ్ళు, వెళ్ళే వాళ్ళు, యుద్ధం చేసి చంపేవాళ్ళు. ఎవరైతే బ్రతికుండే వాళ్ళు విజయం పొందిన వారిగా ప్రకటించేవాళ్ళు. కానీ ఈ కొత్త నిబంధన విధానానికి వచ్చే వరకు, నేటికి వచ్చే వరకు ఆ యుద్ధం అనేది అది శరీర సంబంధమైనదిగా లేదది, అది ఆత్మ సంబంధమైనదిగా మారిపోయింది. ఆ యుద్ధం శరీర సంబంధంగా మనం యుద్ధం చేస్తే మనం ఎప్పటికీ కూడా క్రీస్తు స్వరూపాన్ని మనం ధరించుకోలేం, యేసు ప్రభు యొక్క చిత్తాన్ని నెరవేర్చలేం. అదే అని చెప్తున్నాడు, మేము శరీర ప్రకారం యుద్ధము చేయము. మరి ఎలా చేస్తారు అనంట, మా యుద్ధోపకరణములు శరీర సంబంధమైనవి కావు గాని, మేము శరీర ప్రకారం యుద్ధం చేయము కానీ నిత్యం యుద్ధం చేస్తూనే ఉంటాం. మా యుద్ధోపకరణాలు శరీర సంబంధమైనవి కావు. మా దగ్గర శక్తి లేదు, మా దగ్గర బలం లేదు, మా దగ్గర ఒక కత్తి లేదు, మా దగ్గర ఒక ఈట లేదు, మా దగ్గర ఒక రాయి లేదు, మా దగ్గర ఒక తుపాకీ లేదు, ఏమీ లేదు. కానీ దేవుని ఎదుట దుర్గములను పడద్రోయ జాలినంత బలము కలవై ఉన్నవి. మా యుద్ధోపకరణాలు ఏవైతే ఉన్నాయో అవి చూడండి, అవి శరీర సంబంధమైనవి కావు. అదొక కత్తి కాదు, ఒక మనిషి కాదు, ఒక బలము కాదు, ఒక ఆయుధం కాదు. కానీ ఎంత శక్తి కలిగినవి అనంటే, ఎంత పెద్ద బలమైన దుర్గమైన, ఎంత పెద్ద బలమైన కోటైనా సరే దాని ఎదుట, మా ఆయుధాల ఎదుట నిలబడవు, అవి కూలిపోతాయి.
అనే విషయాన్ని పౌలు భక్తుడు చెబుతున్నాడు. ఆ ఆయుధం ఏంటిది అని అంటే అదే ఇది, క్రీస్తు కలిగిన మనస్సు. పౌలు భక్తుడు చెప్పేది అదే, క్రీస్తు కలిగిన మనస్సు. ఆయన ఎంతో ధైర్యంగా చెప్తాడు, నేను క్రీస్తును పోలి నడుచుకున్న ప్రకారము మీరును నన్ను పోలి నడుచుకోండి. అంటే దాని అర్థం ఏంటిది? ఆయన క్రీస్తు మనస్సును కలిగి ఉన్నాడు, క్రీస్తు పోలికలో జీవించిన వాడిగా అతను ఉన్నాడు. ఆయన యొక్క బలమైన ఆయుధాలు ఏంటివి అంటే అదొకటే, క్రీస్తు కలిగిన మనస్సు. అదే గొప్ప ఆయుధము, అదే గొప్ప ఆ దుష్టుని ఓడించడానికి మన దగ్గర ఉన్నటువంటి ఏకైక సాధనం. కాబట్టి మనం అంతా కూడా క్రీస్తు కలిగినటువంటి మనస్సును ధరించుకుంటే తప్ప దుష్టుని మనం ఓడించలేం, దుర్గములను పడద్రోయలేం, దుష్టుని రాజ్యాన్ని పడద్రోయలేం, దుష్టుని ఓడించలేము, పరిపూర్ణతలోనికి రాలేము, దేవుని పోలికను ధరించుకోలేం. క్రీస్తు కలిగిన మనస్సు మనకు ఎంతో ప్రాముఖ్యమైనది. కాబట్టి అట్టి మనస్సు మనందరం కలిగి ఉండాలనే దేవుడు కోరుకుంటూ ఉన్నాడు. అట్టి మనస్సులో మనమందరం కలిగి ఉండి దేవుని మహింపరచాలని దేవుడు ఆశిస్తూ ఉన్నాడు. అందుకే ఆయన ఈ వాక్యం ద్వారా మనతో మాట్లాడుతున్నాడు. మరి క్రీస్తు కలిగిన మనస్సుని మనం ధ్యానిస్తూ ఉన్నాము. మరి క్రీస్తు కలిగిన మనస్సు ఎలా ఉంటది? క్రీస్తు కలిగిన మనస్సు అంటే ఏంటిది? ఆయన యొక్క మనస్సు ఎలా ఉంటది అనే విషయాన్నే మనం ఇప్పుడు ధ్యానించుకుంటాం. ఈ వర్తమానం అంతా అదే. యేసు ప్రభువులో ఉన్న ఆయన మనసుకున్నటువంటి ప్రాముఖ్యమైన గుణగణాలు ఏంటివి, ఆయన యొక్క గుణగణాలు ఏంటివి అనేదే ఈరోజు మనం ధ్యానించుకునేటువంటి అంశం. మొదటగా యోహాను సువార్త 8వ అధ్యాయము 3 నుంచి 11 వచనాల వరకు మనం చదివితే ఈ వాక్య భాగం మనందరికీ కూడా పరిచయమైనటువంటిదే. యోహాను సువార్త 8వ అధ్యాయము 3 నుంచి 11 వచనం వరకు, 3వ వచనం నుంచి 11వ వచనం వరకు ఇక్కడ జరుగుతున్నటువంటి ఆ సందర్భం మనందరికీ తెలిసిందే. అయినా కానీ ఒకసారి జ్ఞాపకం చేసుకుంటాం. శాస్త్రులు పరిసయ్యులు వ్యభిచారంతో పట్టబడిన ఒక స్త్రీని యేసు ప్రభు దగ్గరికి తీసుకొని వస్తారు. ఆయన దగ్గర తీసుకొచ్చి, బోధకుడా, ఈ స్త్రీ వ్యభిచారం చేస్తూ పట్టబడింది, మోషే ధర్మశాస్త్రం ప్రకారం అయితే రాళ్ళు రువ్వి ఆమెను చంపేయాలి, మరి నువ్వేం చెప్తావు అని ఆయన అడిగినప్పుడు ఆయన సమాధానం చెప్పలేదు, మౌనంగా ఉండిపోయాడు. వారు బలవంత పెట్టారు, ఏం చెప్తాడా, చిక్కబెడదామా అని చెప్పి అతన్ని బలవంత పెట్టారు, దేవుణ్ణి శోధించారు. శోధించినప్పుడు యేసు ప్రభు ఇచ్చిన సమాధానం ఏంటిది అనంటే, ఆయన కొట్టొద్దని చెప్పలేదు, చంపొద్దని చెప్పలేదు, ఆయన శిక్షించొద్దని చెప్పలేదు. కొట్టమన్నాడు, చంపమన్నాడు, శిక్షించమన్నాడు. కానీ ఏం చేశాడు అనంటే, ఆయన ఎవరైతే పాపము లేని వారు ఉన్నారో, పాపము చేయని వారు ఉన్నారో వారు మొదట రాయి వేయమన్నారు. అంటే ఆ మాట ఎప్పుడైతే యేసు ప్రభు చెబుతూ వచ్చాడో అక్కడ ఉన్న వాళ్ళకి ఎవరికి ధైర్యం చాలలేదు, అందరూ పాపులే, వాళ్ళకి ఎవరికి యోగ్యత లేదు ఆమెను శిక్షించడానికి, ఆమె మీద రాయి వేయడానికి. వారంతా వెళ్ళిపోయారు, వారి వల్ల కాలేదు. కానీ యోగ్యమైన వ్యక్తి అక్కడ ఉన్నాడు, ఎవరు రాయి వేయడానికి, ఆమెను కొట్టి చంపడానికి యోగ్యత కలిగిన వ్యక్తి అక్కడే ఉన్నాడు, ఆయన యేసు ప్రభు. ఆయనకు ఆ గుణగణాలు ఉన్నాయి. ఆయన పుట్టుకలో పాపము లేదు, ఆయన జీవితంలో పాపము లేదు, ఆయన తలంపులో పాపము లేదు, ఎక్కడ పాపము లేని వాడిగా ఆయన ఉన్నాడు. ఆయనకు అర్హత ఉంది. ఒక రీతిగా చెప్పాలి అనంటే, ఆ ఏదైతే మోషే ధర్మశాస్త్రం ఉందో అది ఆయన ఇచ్చిందే. ఏ ఆజ్ఞలైతే ఆ స్త్రీ మీరిందో అవి ఆయన పెట్టిన ఆజ్ఞలే. ఆ స్త్రీ ఎవరైతే ఆజ్ఞలు ఇచ్చారో, ఎవరైతే ఆజ్ఞలను పాటించమని చెప్పారో ఆయనకి వ్యతిరేకంగా పాపం చేసి ఆయన ఎదుటి నిలబడింది. ఆ సమయంలో యేసు ప్రభు ఆమెను శిక్షించలేదు, ఆమెను విడిచిపెట్టేశాడు. నేను శిక్షించను అని చెప్పాడు. శిక్షించను, నువ్వు వెళ్ళి ఇంకా పాపం చేయొద్దు అని చెప్పాడు. చూడండి, ఇక్కడ మనం చూస్తున్నాం, యేసు ప్రభువు చంపగలిగుండి, యేసు ప్రభువుకి రాయి వేసే యోగ్యత కలిగి ఉండి, శిక్షించడానికి ఆయనకు యోగ్యత ఉండి, కానీ ఆయన శిక్షించలేదు. ఆ సమయంలో ఆయన ఏం చేశాడు అనంటే, కనికరం చూపించిన వాడిగా ఉన్నాడు. యేసు ప్రభు కనికరం చూపించాడు. ఒక రీతిగా చెప్పాలి అనంటే, ఆ స్త్రీ ఎవరైతే యేసు ప్రభు ఎదుట నిలబడిందో, వ్యభిచారం చేసి పట్టబడిన స్త్రీ, ఆమె యేసు ప్రభువుకు శత్రువు వంటిది. రోమిలికి రాసిన పత్రికలో ఉంటది వాక్యం, మనమందరూ శత్రులమై ఉండగానే క్రీస్తు మన కొరకు చనిపోయిను అని. అంటే పాపము చేసిన ప్రతి ఒక్కరు కూడా శత్రువులే దేవునికి. యేసు ప్రభు ఏం చేశాడు, తన ఎదుట తన ఆజ్ఞను మీరి తనకు విరోధముగా పాపము చేసి తనకు శత్రువుగా మారినటువంటి ఒక స్త్రీ తన ఎదుట నిలబడితే తను కనికరం చూపించి తనను విడిచిపెట్టేశాడు యేసు ప్రభు. అంటే యేసు ప్రభు మనసు ఎటువంటిది అంటే, కనికరం చూపించేటువంటి మనసు ఆయనది. చూడండి, కనికరం అనేది చాలా గొప్ప పదం. మనం అనుకుంటాం, నాకు కనికరం ఉంది బ్రదర్, నాకు కనికరం ఉంది అనుకుంటాం. యేసు ప్రభు చేసిన పని ఏంటిదేనంటే, తన ఆజ్ఞను మీరి, తను చెప్పిన మాట వినకుండా, తనకు వ్యతిరేకంగా పాపము చేసి, చూడండి, తనకే శత్రువుగా మారిన వ్యక్తి తన ఎదుటికి వస్తే యేసు ప్రభు క్షమించాడు, కనికరం చూపించాడు. ఆమెను కనికరం చూపించి విడిచిపెట్టేశాడు. చూడండి, లోకంలో కనికరం అందరికీ ఉంటది, ప్రతి ఒక్కరికి ఉంటది. ఎవరైనా కాళ్ళు లేకపోతేనో,
చేతులు లేకపోతేనో మన ఎదుటికి వచ్చి 10 రూపాయలు అడిగితే 1 రూపాయి అడిగితే మనం కనికరం చూపిస్తాం. అయ్యో అని చెప్పి మనం కూడా ఒక 10 రూపాయలు ఇస్తాం. తల్లిదండ్రులు లేని బిడ్డలు మన ఎదుటికి వచ్చి మనం డబ్బులు అడిగితే మనము ఇస్తాం. చూడండి, ఎవరైనా సరే బాధల్లో ఇబ్బందుల్లో ఉంటే మనం కూడా కనికరం చూపించి ఇస్తాం. అది ఈ లోకస్తులు కూడా చేస్తారు. అందులో గొప్పతనం ఏమీ లేదు. మనం కాళ్ళు చేతులు లేని వాళ్ళని చూసి, లేదంటే తల్లిదండ్రులు లేని పిల్లలను చూసి, లేదంటే ఇంకెవరో బాధల్లో ఉన్న వారిని చూసి మనం సహాయం చేసి కనికరం చూపిస్తే అది లోకస్తులు కూడా చేస్తారు. మరి యేసు ప్రభువులో ఉన్న గొప్పతనం ఏంటిది అనంటే, యేసు ప్రభువులో ఉన్న మనసులో ఉన్నటువంటి గొప్పతనం ఏంటిది అనంటే, ఆయన శత్రువు మీద కూడా కనికరం చూపించే దేవుడు. అది లోకం చెయ్యలేదు. అది లోకం వల్ల కాదు. అది లోకస్తులకు సాధ్యం కాని విషయం. యేసు ప్రభు మనసులో ఉన్న గొప్పతనం ఏంటిది అనంటే, తన శత్రువులనైనా సరే, తన మాట వినని వారినైనా సరే, తనకు విరోధంగా పాపము చేసిన వారినైనా సరే కనికరం చూపించే మనసు యేసు ప్రభుది. కనికరం చూపించేటువంటి గొప్ప మనసు యేసు ప్రభుది. అంత గొప్ప దేవుడు ఆయన. కాబట్టి అట్టి మనసు మనం కూడా కలిగి ఉండాలనే విషయాన్నే పౌలు భక్తుడు చెప్తున్నాడు. కనికరం కలిగి ఉండండి, కనికరం చూపించండి. ఎవరి మీద అంటే, ఎవరో చేతులు లేని వాళ్ళు మన ఎదుటికి వస్తే 10 రూపాయలు 20 రూపాయలు ఇచ్చి, లేదంటే ఎవరో బాగలేని వాళ్ళు కనిపిస్తే అంత అన్నం పెట్టి నేను కనికరం చూపిస్తున్నాను అని అనుకుంటే అది సంపూర్ణమైన కనికరం కాదు. యేసు ప్రభు మనసు కాదు. నీ శత్రువు, నీ మాట వినని వాళ్ళు, నీకు లోబడినటువంటి వాళ్ళు, వారి మీద నువ్వు కనికరం చూపించినప్పుడు, నువ్వు శిక్షించేటువంటి పరిస్థితిలో ఉండగలిగి కూడా నిన్ను వాళ్ళు దూషించుండొచ్చు, నీకు వ్యతిరేకంగా చేస్తుండొచ్చు, నీ మాట వినకపోయి ఉండొచ్చు, కానీ నీకు కానొక సమయంలో అవకాశం వస్తుంది. నీదే అప్పర్ హ్యాండ్. ఆ రోజు నీదే అప్పర్ హ్యాండ్గా ఉంటుంది. ఆ రోజు నీకు ఇప్పుడు అనే అవకాశం దొరికింది. ఇప్పుడు నీకు తిట్టే అవకాశం దొరికింది, నువ్వు ఎత్తి చూపించే అవకాశం దొరికింది, వాళ్ళని కించపరిచే అవకాశం దొరికింది, వాళ్ళని కొట్టే అవకాశం నీకు దొరికింది. ఆ సమయంలో నీవు కనికరం చూపించినట్టయితే అది క్రీస్తు కలిగిన మనసు. దొరికారు, ఇప్పుడు దాకా దొరకలేదు అని చెప్పి, దొరికింది సమయం అని చెప్పేసి మనము చూడండి ఇతరులను కనికరించకుండా మనం గనక మాట్లాడితే, కనికరం చూపించకుండా గనక వారి పక్షంగా మనం మాట్లాడితే, చూడండి యేసు ప్రభు కలిగి ఉన్న మనసు మనం కలిగి ఉన్న వారం కాము. ఎప్పుడైతే మనకు అవకాశం దొరుకుతుందో, ఎప్పుడైతే మనకు తిట్టే అవకాశం దొరుకుతుందో, ఎదుటి వారిని దూషించే అవకాశం మనకు దొరుకుతుందో, ఎదుటి వారి మీద నేరారోపణ చేసే అవకాశం మనకు దొరుకుతుందో, వాళ్ళని బ్యాడ్ చేసే అవకాశం మనకు దొరుకుతుందో, ఆ క్షణమున నీవు కనికరం చూపించి వారిని విడిచిపెట్టినప్పుడు నీలో క్రీస్తు కలిగిన మనస్సు ఉన్నట్టు, నీలో నాలో క్రీస్తు కలిగిన మనసు ఉన్నట్టు. ఆ సమయంలో మనము చేసినవన్నీ జ్ఞాపకం చేసుకొని మన అక్కసు వెళ్ళగక్కితే, మనలో ఉన్నటువంటి ఆ కోపాన్ని వెళ్ళగక్కితే, మనం నోటికి వచ్చినట్టు ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే మనం ప్రతీకారం తీర్చుకున్న వారమైతే క్రీస్తు కలిగి ఉన్న మనసు మనలో లేదు. ఎవరో 10 రూపాయలు ఇచ్చి అంత అన్నం పెట్టి నీకు నువ్వు మంచి మనసు కలిగి ఉన్నవాడు, కనికరం కలిగి ఉన్నవాడు అని నువ్వు అనుకుంటే, అలా మనం అనుకుంటే చూడండి మనకు అది లేదు. అది అన్యులు కూడా చేస్తారు. అన్యులు చాలా మంది చేస్తున్నారు ఆ రీతిగా. ఎప్పుడైతే శత్రువు వచ్చినప్పుడు, అవకాశం దొరికినప్పుడు మనం కనికరం చూపించిన వారం అయితే అప్పుడు మనం క్రీస్తు కలిగి ఉన్న మనసు, క్రీస్తు మనస్సు కలిగిన వారు, అప్పుడు మనం దేవుని ఉద్దేశాన్ని నెరవేర్చిన వారు, అప్పుడు మనం దేవుని స్వరూపంలో ఉన్నవారు, యేసు ప్రభు స్వరూపంలో ఉన్నవారు. కాబట్టి ఇటువంటి ఒక ప్రాముఖ్యమైన గుణగణం మనం కలిగి ఉన్నామో లేదో మనం పరిశీలన చేసుకోవాలి. ఒకవేళ లేనట్టయితే దాన్ని మన జీవితంలోనికి అడాప్ట్ చేసుకోవాలి, దాన్ని మనం పొందుకోవాలి. దుర్గములను సైతం పడద్రోయ జాలినంత బలం గలవేని అంటే ఇదే. అవేవో కావు, అవి ఇవే. కనికరం. శత్రువునైనా సరే కనికరం చూపించే మన యేసు ప్రభుది. మనం కూడా శత్రువునైనా సరే కనికరం చూపించే వరంగా మనం ఉండాల. శత్రువు మన ఎదుట, మన మాట వినని వాడు మన ఎదుట వచ్చినా, మనకు శిక్షించే అవకాశం ఉన్నా, ఎప్పుడైతే మనం కనికరం చూపిస్తామో ఆ రోజు ఆ మనిషిని మనం గెలుచుకుంటాం. ఆ రోజు ఆ మనిషి జీవితంలో, ఆ మనిషి హృదయంలో నిలబడిపోతాం. అతడు నీ కోసం ప్రాణాలు ఇచ్చే రీతిగా ఉంటాడు. కాబట్టి కనికరము కలిగిన మనసు మనం కలిగి ఉండాలి. ఒకవేళ కనికరం చూపని వారమైతే కనికరం లేని తీర్పు పొందుతామని పరిశుద్ధ గ్రంథంలో రాయబడింది. కనికరం లేని తీర్పు పొందుతాం. కాబట్టి మనల్ని యేసు ప్రభు కనికరం చూపించాడు, మనం కూడా కనికరం చూపించాలనేదే ఈ యొక్క సందర్భం ద్వారా మనం తెలుసుకుంటున్నాం. తర్వాత అదే యోహాను సువార్తలో 13వ అధ్యాయంలో 12 నుంచి 17 వచనాల వరకు మనం చదివితే అక్కడ ఒక సందర్భం జరుగుతా ఉంది. యోహాను సువార్త 13వ అధ్యాయము 12 నుంచి మనం చదివితే అక్కడ యేసు ప్రభు ఏం చేస్తున్నాడు అనంటే, వారి పాదములు కడిగి తన పై వస్త్రము వేసుకొనిన తర్వాత ఆయన మరలా కూర్చుండి, నేను మీకు చేసిన పని మీకు తెలిసినదా అని యేసు ప్రభు ఏం చేస్తున్నాడు, ఎవరైతే ఆయన శిష్యులు ఉన్నారో వారి యొక్క పాదాలు యేసు ప్రభు కడిగాడు. ప్రతి ఒక్కరి పాదాల దగ్గరికి వెళ్ళాడు, తను తగ్గించుకున్నాడు, వాళ్ళని కూర్చోబెట్టాడు, వాళ్ళ పాదాల చెంతకు వెళ్ళి
వాళ్ళ పాదాలను గిన్నెలో పెట్టి వాళ్ళ పాదాల మీద నీళ్లు పోస్తూ తన చేతులతో తన శిష్యుల పాదాలు కడిగాడు యేసు ప్రభు. చూడండి, ఆ సందర్భాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటే, ఆ సందర్భాన్ని మనం ధ్యానిస్తే, ఎవరైతే యేసు ప్రభు చేత పాదాలు కడిగించుకుంటున్నారో వారు ఆయన పాద ధూళితో కూడా సమానం కానటువంటి వారు. ఆయన పాద ధూళి కూడా సరిపోరు. అసలు వాళ్ళకి ఏ యోగ్యత, ఏ అర్హత లేదు యేసు ప్రభు పాదాలు కడిగేయటానికి. ఏ అర్హత లేదు వాళ్ళకి ఏ యోగ్యత లేదు. ఆయన ముందు అసలు ఎందుకు పనికిరారు, ఆయన ఎదుట దేనికి పనికిరారు. అటువంటి వాళ్ళు ఆయన చేతుల ద్వారా నిర్మించబడిన వాళ్ళు ఆయన ద్వారా ఈ లోకంలోనికి వచ్చిన వాళ్ళు ఆయన కనికరం చూపిస్తే బ్రతుకుతున్న వాళ్ళు ఆయన గనక కన్నెర చేస్తే క్షణంలో బూడిదైపోయేటువంటి వాళ్ళు ఏమాత్రం యోగ్యత లేని వారు, పురుగు లాంటి వాళ్ళు. అటువంటి వారి పాదాలు యేసు ప్రభు తన చేతులతో గడుగుతున్నాడు తగ్గించుకొని. అంటే అక్కడ మనం చూస్తున్నాం యేసు ప్రభువులో ఉన్న ప్రాముఖ్యమైన గుణగణం ఏంటిది అంటే తగ్గింపు. ఎంతటి తగ్గింపు అనంటే తన ద్వారా బ్రతుకుతున్నారు, తన ఎదుట ఏమాత్రం యోగ్యత లేని వారుగా ఉన్నారు, ఆయన పాదధూళితో కూడా సమానం కాని వారు ఉన్నారు, అసలు ఏ అర్హత లేని వాళ్ళు. అటువంటి వారి ఎదుట తను తగ్గించుకొని వారి పాదాలు గడిగాడు యేసు ప్రభు. చూడండి, యేసు ప్రభులో ఉన్న గొప్పతనం అదే. ఆ తగ్గింపు స్వభావం మనం కలిగి ఉండాలని చెప్తున్నాడు ఈరోజు. చూడండి, ఈ లోకంలో పై అధికారులకు అందరూ లోపడతారు. తనకంటే ఎక్కువ కులం వాళ్ళని, తనకంటే ఎక్కువ పొజిషన్ లో ఉన్న వాళ్ళని, తమకంటే ఎక్కువ డబ్బు కలిగి ఉన్న వాళ్ళని, తమకంటే ఎక్కువ వయసులో ఉన్న వారిని లోకంలో అందరూ గౌరవిస్తారు. గౌరవించిన వారు ఎవరు ఉండరు. ఎక్కడో ఒకరు ఇద్దరు ఉంటారు దుష్టులు. వాళ్ళని పక్కన పడేస్తే మ్యాక్సిమం పీపుల్ అందరూ, జనాలంతా కూడా తనకంటే ఎక్కువ కులపు వాళ్ళని, డబ్బున్న వాళ్ళని, వయసులో ఉన్న వాళ్ళని, తనకంటే ఎక్కువ అధికారం కలిగిన వారి ఎదుట తగ్గించుకొని ఉంటారు. వారి ఎదుట మాట్లాడరు, వారికి చాలా లోబడి ఉంటారు. అది లోకస్తులు కూడా చేస్తారు. మన పెద్దవాళ్ళ దగ్గరికి వెళ్ళి మన చేతులు కట్టుకుని నిలబడి నాకు చాలా తగ్గింపు ఉందనుకుంటే అది మన వెరితనం. మనకంటే బాగా డబ్బున్న వాళ్ళ దగ్గరికి వెళ్ళి మనం చేతులు కట్టుకుని ఉంటే నాలో చాలా తగ్గింపు ఉందనుకుంటే అది మన వెరితనం. ఎవరైతే నీకంటే తక్కువ స్థాయి వాళ్ళు ఉంటారో, నీకంటే తక్కువ కులపోళ్ళు ఉంటారో, నీకంటే తక్కువ డబ్బు కలిగిన వారు ఉంటారో, నీ ఎదుట ఎందుకు పనికిరాని వారు ఉంటారో, వారి ఎదుట మనం తగ్గించుకుంటే అది క్రీస్తు కలిగిన మనస్సు. అదే యేసు ప్రభు అక్కడ చేస్తున్నాడు. ఎవరైతే మన ఎదుట యోగ్యత లేని వారు ఉంటారో, ఎప్పుడైతే వారి ఎదుట మనం తగ్గించుకుంటామో అప్పుడు మనలో క్రీస్తు కలిగి ఉన్న మనస్సు ఉన్నట్టు. అలా కాకుండా వీడికి వీడి చెప్తే నేను వినేది ఏంది, అసలు వీడెవడు, వీడి ముందు నేను తగ్గించుకునేది ఏంది, వీడి ముందు నేను చేతులు కట్టుకునేది ఏంది, వీడి ఎదుట నేను తగ్గించుకోవడం ఏంటి, వీడు నేను చెప్తే చేశాడు, నేను ఇస్తే బతుకుతున్నాడు అని చెప్పేటువంటి ఆ చిన్న అహం ఉంటుంది చూసారా, అది క్రీస్తు కలిగిన మనసులో ఉండదు. అది గర్వంతో కూడుకున్నది. అది గర్వంతో కూడుకున్నటువంటి మనస్సు. అది యేసు ప్రభు మనసు కాదు. ఈ రోజుల్లో లోకంలో ఉన్న వాళ్ళందరూ కూడా తన పై అధికారులకు లోబడతారు. ఎమ్మెల్యే సీఎంకి చాలా లోబడతాడు, మంత్రి సీఎంకి చాలా లోబడతాడు. సీఎం కూడా వెళ్ళి ఎమ్మెల్యే కింద తగ్గించుకొని ఉంటే అది క్రీస్తు కలిగిన మనసు. సీఎం ఎప్పుడు ఎమ్మెల్యే కాడ తగ్గించుకోడు, అది జరిగే పని కాదు. అది పెద్ద కులపోళ్ళు ఎవరు చిన్న కులపోళ్ళ దగ్గర తగ్గించుకోరు, అది ఎప్పుడు జరగని పని. బాగా డబ్బున్న వాళ్ళు ఎవరు పేదవాడి దగ్గరికి వచ్చి తగ్గించుకోరు, అది జరగని పని. ఆ గుణగణము నీవు నేను కలిగి ఉంటే, ఎవరైతే మన ఎదుట యోగ్యము కాని వాళ్ళు ఉన్నారో వారి ఎదుట మనం తగ్గించుకున్న వారమైతే మనలో క్రీస్తు కలిగిన తగ్గింపు మనకున్నట్టు. ఆ గుణగణాన్ని యేసు ప్రభు మన నుంచి ఆశిస్తున్నాడు. అదే ఆ పౌలు భక్తులు కలిగి ఉన్నారు. ఆ పౌలు భక్తులు చెప్పిన గుణగణాలు అవే. మా యొక్క ఆయుధాలు దుర్గములను సైతం పడద్రోయగలిగినంత శక్తి కలిగినవి అనంటే ఇవే. అవి కనికరం చూపించే మనసు వాళ్ళకు ఉంది, తగ్గింపు కలిగిన మనసు వాళ్ళకు ఉంది. ఎవరి దగ్గరికి వెళ్ళినా సరే ఊరకనే గెలుచుకుంటారు వాళ్ళని, దుష్టుడికి అవకాశం ఉండదు. అటు మనసు మనం కలిగి ఉండాలని చెప్తున్నాడు. తగ్గింపు స్వభావం కలిగి ఉండాలని చెప్తున్నాడు. చూడండి, మన ఆత్మీయ జీవితానికి మేలు కలగాలని చెప్తున్నాను. మనలోనికి ఒక అహం వస్తా ఉంటది. వీడు చెప్తే నేను వినాలన్నా, నేను బాప్తిసం ఇస్తే వచ్చాడు, నేను నడిపిస్తే వచ్చాడు, లేకపోతే వీళ్ళు చెప్తే నేను వినాలన్నా, వీడు నాకంటే చిన్నవాడు కదా, నా దగ్గర తర్ఫీదు పొందినవాడు. ఎంతో మంది దగ్గర నేను ఈ మాటలు విన్నాను కాబట్టే చెప్తున్నాను. మేము నడిపిస్తే వచ్చావు, నేను చెప్తే వచ్చావు, మేము తర్ఫీదు ఇస్తే వచ్చావు అని ఒక రకమైనటువంటి అహాన్ని చూపిస్తూ ఉంటారు సేవకులు. ప్రాముఖ్యంగా నేను సంఘాలకు వెళ్తున్నప్పుడు చూస్తాను, వారి పెద్దవాళ్ళని గౌరవిస్తారు. తన కింద కొంతమంది సేవకులు ఉంటారు, పురుగులను చూసినట్టు చూస్తుంటారు. కొంతమంది అయితే తగ్గింపు ఉండదు. ఆయన ఏదో పెద్ద లార్డ్ లాగా, వీళ్ళేదో సర్వెంటుల్లాగా, దాసుల్లాగా ప్రవర్తిస్తుంటారు. యేసు ప్రభు చూపించిన ఈ మాదిరి ఈ రోజు సంఘంలో ఎక్కడా లేదు. ఆయన ఏదో పెద్ద లార్డు, ఒక 10 మందిని నడిపిస్తుంటే ఆయన పెద్ద లార్డ్ అయిపోతాడు, కింద ఉన్న వాళ్ళందరూ పురుగుల్లాగా ఉంటారు. బహు దారుణంగా ఉంటాయి ఫెలోషిప్ మీటింగ్కి వెళ్ళినప్పుడు చూడడానికి.
ఆ యేసు ప్రభు కలిగి ఉన్న మనసు ఏ సేవకుల్లో లేదు ఈరోజు. అట్టి మనసు మనం కలిగి ఉండాల. తనకంటే పెద్ద వాళ్ళని, తనకంటే పెద్ద సంఘం ఉన్న వాళ్ళని, ఈయన దగ్గర 100 మంది ఉంటే 1000 మంది ఉండే వాళ్ళని గౌరవిస్తాడు. ఈయన దగ్గర 1000 మంది ఉంటే 5000 మంది ఉన్న వారిని ఆ సేవకుడిని గౌరవిస్తాడు. ఈయన దగ్గర 10,000 మందో 1000 మందో ఉండి 100 మంది ఉన్న సేవకుడు తన దగ్గరికి వస్తే గౌరవం ఉండదు, తగ్గింపు ఉండదు, ఏదో పెద్ద లార్డ్ లాగా బిహేవ్ చేస్తూ ఉంటాడు. అది క్రీస్తు కలిగిన మనసు కాదు. నేను చెప్తే నడిపించినోడు నువ్వు చెప్తే నేను వినాలా, నాకంటే ఎక్కువ తెలుసా అనేటువంటి ఒక చిన్న మైండ్ సెట్ లోకి వస్తూ ఉంటుంది క్వశ్చన్. అహం. అది క్రీస్తు కలిగిన మనసు కాదు. ఎప్పుడైతే ఎవరైనా సరే వారి ఎదుట మనం తగ్గింపు కలిగిన వారంగా ఉంటే చూడండి, అది క్రీస్తు కలిగిన మనసు. యేసుప్రభు అదే మనసు అక్కడ కలిగి ఉన్నాడు. కాబట్టి పై అధికారుల ఎదుట అందరూ తగ్గించుకుంటారు. మనం కూడా ఆ రీతిగా పెద్దవాళ్ళ దగ్గర తగ్గించుకుంటేనో మనలో ఉన్న గొప్పతనం ఏమీ లేదు. ఎప్పుడైతే మనకంటే తక్కువ స్థాయి వారిని కూడా మనం గౌరవించి తగ్గించుకుంటామో, వాళ్ళ ఎదుట మనం తగ్గించుకుంటామో, వారి మాట కూడా మనం వినేవారంగా ఉంటామో, వారికి మనం వాళ్ళ ఎదుట మనం అహం లేని వారిగా ఉంటామో, అప్పుడు మనం క్రీస్తు కలిగిన మనస్సు కలిగిన వారము. అప్పుడు చూడండి, దుష్టుడు పని చేయడు. మనం అనుకుంటాం నేను బాప్తిసం పొందినాను, రక్షణ పొందినాను, నేను అన్ని చేస్తున్నాను అనుకుంటాం. ఎక్కడెక్కడో చిన్న చిన్న విషయాల్లో పడిపోతుంటాం. అవి మన జీవితంలో పేరుకుపోతా ఉంటాయి. మొదట కనికరం లేకపోతే చూడండి, కనికరం లేని తీర్పు పొందుతాం. అది బహు భయంకరమైన శిక్ష. అది ఇక్కడ తగ్గింపు. ఈ తగ్గింపు లేకపోతే మనలో అహం వస్తుంది. అహం గర్వానికి దారితీస్తుంది. అది బహు దేవునికి విరుద్ధమైనది. మన జీవితంలో అపవిత్రమైన కార్యాలు ఉండకపోవచ్చు, మన జీవితంలో ఏదో వేరే వేరే పాపాలు, లోక సంబంధమైన పాపాలు ఉండకపోవచ్చు, మనం మందు తాగకపోవచ్చు, వ్యభిచారం చేయకపోవచ్చు, పనికిమాల సినిమాలు చూడకపోవచ్చు. కానీ ఈ అహం మన జీవితంలో ఉంటే, ఈ అహం తగ్గింపు లేని స్వభావం, క్రీస్తు కలిగినటువంటి ఆ తగ్గింపు మనం లేని వారం అయితే చూడండి, మనం పాపులమే. కాబట్టి మనం తగ్గింపు కలిగిన వారంగా ఉండాలి. సర్వ సృష్టికర్తని యేసు ప్రభువే చెప్పాడు, నేను సాత్వికుడను, దీన మనస్సు కలిగిన వాడను. మరి ఆయనే సాత్వికం కలిగిన వాడైతే, ఆయనే దీన మనస్సు కలిగిన వాడైతే, మరి అంత గొప్ప దేవుడు సమస్తాన్ని కలుగజేసిన ఆ దేవుడే దీన మనస్సు కలిగి ఉంటే, మరి నీకు నాకు అతిశయించడానికి ఏముంది? నీ దగ్గర నా దగ్గర ఏముంది? అహంకారం చూపించడానికి ఏముంది చెప్పండి? మన దగ్గర ఏమీ లేదు. ఉన్నదంతా ఒక క్షణంలో నాశనం అయిపోతుంది దేవుడు తలుచుకుంటే. అది మన జ్ఞానమే గాని, మన శక్తే గాని, మన ఆస్తులే గాని, మన సంపదలు, మన ఉద్యోగాలు, అది ఏదైనా గాని ఒక్క క్షణంలో దూరం చేయగల శక్తివంతుడు మన ప్రభు. ఒక్క క్షణంలో ఆవిరి చేయగలిగిన శక్తివంతుడు ఆ ప్రభు, మన ప్రభు. కాబట్టి ఆయనే సాత్వికుడను, దీన మనస్సు గలవాడును అని చెప్తున్నప్పుడు మరి మనం ఎంతటి వారం? మనం ఏ పాటి వారం? అదే యేసు ప్రభు ఒకటి చెప్తాడు, బోధకుడని ప్రభు అని మీరు నన్ను పిలుచుచున్నారు, నేను బోధకుడను ప్రభువును గనుక మీరిట్లు పిలుచుట న్యాయమే. నేను బోధించేవాడినే, నేను ప్రభువునే అని చెప్తున్నాడు. కాబట్టి ప్రభువును బోధకుడైన నేను మీ పాదములు కడిగిన ఎడల మీరు ఒకరి పాదములు ఒకరు కడగవలసినదే. నేను మీకు చేసిన ప్రకారము మీరు చేయవలనని మీకు మాదిరిగా ఇలాగ చేస్తేని. దాసుడు తన యజమానుని కంటే గొప్పవాడు కాడు, పంపబడిన వాడు తన్ను పంపిన వాని కంటే గొప్పవాడు కాడని మీతో నిశ్చయముగా చెబుతున్నాను. మీ సంగతులు మీరు ఎరుగుదురు కనుక మీరు వీటిని చేసిన ఎడల మీరు ధన్యులగుదురు. యేసు ప్రభు చెప్పిన మాటలు. నేను బోధకుడిని, నేను ప్రభువుని, నేనే గడిగితే మీరెందుకు అడగరు? ఆయన వెళ్ళి పాదాలు కడగమంటాం కాదు. నేనే ఇంత తగ్గించుకున్నప్పుడు మీరెందుకు తగ్గించుకోరు? దాసుడు తన యజమానుడి కంటే గొప్పవాడేం కాదు కదా. కాబట్టి మీరు కూడా అలా చేయండి. మీరు అలా చేసినప్పుడు మీరు ధన్యులవుతారు. మనమంతా ధన్యులం అవ్వాలనేది యేసు ప్రభు యొక్క ఉద్దేశం. మనమంతా ధన్యులం కావాలా. ఏ రీతిగా అనంటే, తగ్గించుకున్నప్పుడు దేవుని దృష్టిలో మనం గొప్ప ధన్యులం, గొప్ప ఆశీర్వాదం, గొప్ప ఫలం దేవుడు మనకు అనుగ్రహించేవాడుగా ఉంటాడు. కాబట్టి అట్టి తగ్గింపు కలిగిన వారంగా మనం ఈ లోకంలో ఉండాలని ప్రభు ఇష్టపడుతున్నాడు. చూడండి, తర్వాత చూస్తాం మనం లూకాసు వార్త 15వ అధ్యాయము 4 నుంచి 10వ వచనం వరకు మనం చదివినట్లయితే, సందర్భాలన్నీ మనకు తెలుసు కాబట్టి నేను చదవట్లేదు డీటెయిల్ గా. లూకాసు వార్త 15వ అధ్యాయము 4 నుంచి 10వ వచనం వరకు మనం చదివితే, అక్కడ మనకు ఒక సందర్భం యేసు ప్రభు చెప్తున్నాడు, ఒక ఉపమానం చెప్తున్నాడు. ఏ మనుషుడికైనా 100 గొర్రెలు కలిగి ఉంటే అందులో ఒకటి తప్పిపోతే ఏం చేస్తాడు ఆయన? 99 తీసుకెళ్లి పక్కన కట్టేసి ఆ తప్పిపోయిన ఒకదానిని వెతకడానికి వెళ్తాడు. ఆ తప్పిపోయిన ఒక్కదాని కోసం వెళ్తాడంట యేసు ప్రభు. అంటే చూడండి, ఈ సందర్భాన్ని మనం కొంచెం జాగ్రత్తగా పరిశీలించాలి. 100 గొర్రెలు ఒక మందలో నుంచి వెళ్తూ ఉంటే ఆ సౌండ్ ఏమన్నా చిన్నగా ఉంటుందా చెప్పండి?
అస్సలు ఉండదు. ఎప్పుడన్నా గొర్రెల పక్క నడిస్తే మనకు తెలుస్తుంది ఆ సౌండ్. ఊర్లో మేము ఉన్నప్పుడు అలా తిరిగిన వాళ్ళం కాబట్టి మాకు బాగా తెలుసు. రోడ్డు మీద ఒక 20-30 గొర్రెలు పోతుంటేనే చాలా పెద్ద సౌండ్ వస్తుంది, దుమ్ము లేస్తుంటది, మే అంటే పెద్ద పెద్దగా అరుస్తా గోల గోల చేసుకుంటూ పోతా ఉంటాయి. అటువంటిది 100 గొర్రెల్లో నుంచి ఒక గొర్రె తప్పిపోయిందంటే ఎలా తప్పిపోతుంది చెప్పండి? అంత ఆషామాషి కాదు 100 గొర్రెల నుంచి ఒక గొర్రె తప్పిపోవడం. ఎప్పుడు అది తప్పిపోతుంది అనంటే తన కాపరి స్వరాన్ని మర్చిపోయి, తన మంద యొక్క స్వరాన్ని మర్చిపోయి వేరే ఏదో బలమైనది ఆకర్షిస్తే తప్ప అది తన దృష్టిని వేరే దాని మీదకి షిఫ్ట్ చేసుకోదు. గొర్రె దృష్టి అంతా కూడా ఆ పోయే మంద చుట్టే ఉంటది. అందుకే అంటారు ఒక గొర్రె ఏ మార్గంలో పోతే ఆ మార్గంలోనే గొర్రెలన్నీ పోతాయి. గొర్రె దృష్టి ఎలా ఉంటది అనంటే తన మంద మీదే ఉంటది. గొర్రె చెవులు వేటి మీద ఉంటాయి అనంటే తన కాపరి స్వరం మీదనే ఉంటాయి. అది గొర్రె గుణగణం. మరి ఆ కాపరి స్వరాన్ని విడిచిపెట్టేసింది, మందను విడిచిపెట్టేసింది, మరి తప్పిపోయింది. ఎలా తప్పిపోతుంది? ఏదో బలమైనది తన్ను పక్కకు లాగేసింది, దేని సైడో చూసింది, ఆకర్షించబడింది, కాపరి స్వరాన్ని మర్చిపోయింది, తన యొక్క మంద స్వరాన్ని మర్చిపోయి తప్పిపోయి పక్కకి వెళ్ళిపోయింది. గొర్రెలు వెళ్ళిపోతూ ఉన్న మంద కాపరి స్వరము దూరం అవుతా ఉన్నా కూడా పట్టించుకోకుండా తను ఏదైతే చూసిందో దాని వైపు వెళ్ళిపోయింది. చూడండి, అటువంటి పరిస్థితులు ఆ గొర్రె ఏం చేసింది అనంటే కాపరి స్వరాన్ని నిర్లక్ష్య పెట్టింది, తన మందను నిర్లక్ష్య పెట్టింది, ఏదో కావాలనుకొని వెళ్ళిపోయింది. ఏదో కావాలనుకుని వెళ్ళిపోతే ఆ కాపరి ఏం చేశాడు అనంటే తప్పిపోయింది కదా అని చెప్పి వదిలిపెట్టలేదు. తప్పిపోయింది కదా అని వదిలిపెట్టలేదు. చూడండి, దానికి శ్రమ వస్తుందేమో, కష్టం వస్తుందేమో, బాధ వస్తుందేమో, ఏ క్రూరముఖమైన వచ్చి తినేస్తుందేమో, ఏ దొంగైనా వచ్చి దొంగిలించుకొని వెళ్ళిపోతాడేమో, చంపేస్తాడేమో అని చెప్పి భయపడి తన దగ్గర ఉన్న 99 గొర్రెలను పక్కన కట్టేసి దానికి శ్రమ రాక మునిపే వచ్చి దాన్ని కాపాడడానికి వెతుకుతున్నాడు. అది ఆయన యొక్క గుణగణం. చూడండి, మనకి లోకపు ఉద్దేశం ఎలా ఉంటది అనంటే ఎవరైనా సరే మనల్ని విభేదించి వెళ్ళిపోతే, ఎవరైనా సరే మనల్ని కాదని వెళ్ళిపోతే, మన స్వరం వినకుండా వెళ్ళిపోతే మనం ఏం ఆలోచిస్తాము అనంటే పోతే పోని 4 దెబ్బలు తగిలితే వాడే వస్తాడు, పోతే పోని 4 రోజులు కడుపు మాడితే వాడే వస్తాడు, పోతే పోని శ్రమ తగిలితే వాడే వస్తాడు. ఈ గుణగణం అందరికీ ఉంటది. మాట వినకపోతే ఆ స్వరాన్ని వెంబడించకపోతే, చెప్పిన మాట వినకపోతే ప్రతి ఒక్కరికి ఇదే ఉంటది. పోతే పోని 4 రోజులు కడుపు మాడితే వాడే వస్తాడు, పోతే పోని 4 దెబ్బలు తగిలితే వాడే వస్తాడు అని చెప్పి వదిలిపెడతాం. అంటే ఇండైరెక్ట్ గా మనం ఏం కోరుకుంటున్నాము అనంటే వారి కడుపు మాడాలని మనం కోరుకుంటున్నాం, దెబ్బలు తగలాలని మనం కోరుకుంటున్నాం, శ్రమ రావాలని మనం కోరుకుంటున్నాం. కానీ యేసు ప్రభు మనసు అది కాదు. శ్రమ పడతాడేమో, కష్టపడతాడేమో, నశించిపోతాడేమో అని చెప్పి శ్రమ రాక మునిపే పోయి వెతికి పట్టుకోవాలనేది యేసు ప్రభు యొక్క ఉద్దేశం. శ్రమ వచ్చినాక పోయేది కాదు. శ్రమ రాకముందే పోయి దాన్ని కాపాడాలి, శ్రమ రాకముందే దాన్ని పోయి దాన్ని రక్షించాలి, శ్రమ రాకముందే తిరిగి దాన్ని మందలోకి చేర్చాలనేది యేసు ప్రభు యొక్క గుణగణం. చూడండి, యేసు ప్రభు యొక్క గుణగణం ఇంకోటి ఏంటిదంటే అదే సందర్భంలో ఎప్పుడైతే ఆ తప్పిపోయి దొరుకుతుందో ఏం చేశాడు? తన భుజాల మీద వేసుకొని సంతోషిస్తూ వచ్చాడు. తన భుజాల మీద తప్పిపోయిన గొర్రెను వేసుకొని సంతోషిస్తూ, ఆనందిస్తూ, ఎగిరి గంతులేస్తూ, ఎంతగా అంటే 99 ఉన్నాయి కదా నాకు అనే ఆనందం కన్నా కూడా తప్పిపోయిన ఒక్కటి దొరికింది కదా అనే ఆనందం. చూడండి, ఈ రోజు మన మధ్యకి ఎవరైనా సరే తప్పిపోయి మన నుంచి విభేదించో లేక మన నుంచి దూరం అయిపోయి తిరిగి మన దగ్గరికి వస్తే మనం ఏం ఆలోచిస్తాం చెప్పండి? బయటికి ఒకవేళ అనకపోయినా కానీ మన హృదయంలో ఉండే ఆలోచన ఏంటి చెప్పండి? బాగైందా, ముందు చెప్తే విన్నావా అని చెప్పి లోపలే అదొక రకమైన భావజాలాన్ని మనం కలిగి ఉంటాం. లోపలే ముందు చెప్తే వినలేదు, బాగా అయింది, వీడికి 4 దెబ్బలు తగిలితే కానీ బుద్ధి రాలేదు, ఇప్పటికన్నా బుద్ధి వచ్చింది అని చెప్పి ఒక రకమైనటువంటి సాటిస్టిక్ ఆనందాన్ని మనం పొందుతూ ఉంటాం. కానీ యేసు ప్రభు దగ్గర అది లేదు. తప్పిపోయి దొరికిందనే సంతోషంలోనే ఉన్నాడు తప్ప నా మాట వినకుండా వెళ్ళిపోయిందని నా మాట దొరికిందని చెప్పి హేళన చేయడము, అవమానించడము ఆయన దగ్గర లేదు. చూడండి, ఈ రోజుల్లో చాలా మంది మనుషులకి తాము చేసిన తప్పు జ్ఞాపకం వస్తుంది, తిరిగి వెళ్ళిపోవాలని ఉంటది. ఆ మనుషుల దగ్గరకో వారితో సహవాసానికో వెళ్ళిపోవాలని ఉంటది. కానీ వాళ్ళు ఎందుకు ఆగిపోతారు అనంటే కారణం ఒక్కటే, నేను పోతే వాళ్ళు ఆహ్వానిస్తారో లేదో, నేను పోతే వాళ్ళు నన్ను చులకనగా మాట్లాడతారేమో, నేను పోతే మళ్ళీ నన్ను చులకనగా చేస్తారేమో, నన్ను చులకనగా చూస్తారేమో, నన్ను అవహేళన చేస్తారేమో, నన్ను అవమానిస్తారేమో అనే ఉద్దేశంతో తిరిగి రావడానికి భయపడతారు. చూడండి, మన యేసు ప్రభు గుణగణం అది కాదు. శ్రమ రాకముందే పోయి రక్షించాలి, వస్తే సంతోషంతో స్వీకరించాలి, ఎటువంటి అహము లేకుండా, అవమానపరచకుండా హృదయంలోనైనా సరే. అది మన ప్రభు యొక్క గొప్ప గుణగణం. మరి చూడండి, అటు గుణగణం ఎక్కడ ఉంది చెప్పండి? ఈ రోజుల్లో తప్పిపోయిందని వెతకమంటే ఎంతమంది వెతుకుతున్నారు?
తప్పిపోయిందని వెతికే గుణగణం ఎవరి దగ్గర ఉంది చెప్పండి? తన గొర్రె కాబట్టి ఆయన పోయి వెతికాడు. ఈరోజు నీకుందా భారం? ఈరోజు మనకుందా భారం? మన చుట్టూ ఎంతమంది తప్పిపోయిన గొర్రెలు లేదు? ఎంతమందిని సరి చేయగలుగుతున్నాం? మన చుట్టూ ఎంతమంది తప్పిపోయిన వారు కనపడడం లేదు? రోజు యూట్యూబ్ ఓపెన్ చేస్తే అందరు తప్పిపోయిన వాళ్ళే కనపడుతున్నారు. వాక్యంలో నుంచి తప్పిపోయిన వాళ్ళు కనపడుతున్నారు. తప్పిపోవడం అంటే ఏదో అగాధంలో పడిపోవడం కాదు. వాక్యం నుంచి తప్పిపోయిన వాళ్ళు ఎంతో మంది మన కళ్ళ ముందు కనపడుతున్నారు. వాక్యంలో నుంచి చెదిరిపోయిన వాళ్ళు ఎంతో మంది కనపడుతున్నారు. శ్రమంలో వాక్యం నుంచి చెదిరిపోయి శ్రమంలో చెక్కబడిపోయిన వాళ్ళు ఎంతో మంది కనపడుతున్నారు. బాధలతో కొట్టుమిట్టాడుతున్న వాళ్ళు ఎంతో మంది కనపడుతున్నారు. మరి వాళ్ళని వెతుకుతున్నామా మనం? యేసు ప్రభు కలిగిన ఆ మనస్సు మనకుందా? శ్రమ రాకముందే పోయి చెప్పాలి, శ్రమ రాకముందే పోయి హెచ్చరించాలి, వారి జీవితాలు సరి చేసుకునే రీతిగా చెప్పాలి. శ్రమలు రాబోతున్నాయి, మా బంధకాలను చిక్కకపోయినారు, తెలుసుకోలేకపోతున్నారు, చెప్పాలి, వాళ్ళని తప్పించాలి అనే ఆశ ఎంతమందికి ఉంది? ఆ స్వభావం ఎంతమందికి ఉంది? చూడండి, చాలా మందికి లేదు. ఆయన తప్పిపోయిన గొర్రెల్ని వెతుకుతున్నాడు. మరి నీవు నేను వెతుకుతున్నామా? అటు మనసు మనకుందా? మనకు ఉండదు. ఎందుకంటే మన వాళ్ళు కాదు కాబట్టి. మనకు ఉండదు, మన మనుషులు కాదు కాబట్టి. మనకేం అవసరం? వాడెవడో నశించిపోతే మనకేం అవసరం? వాడెవడో నరకానికి పోతే మనకేం అవసరం? వాడెవడో శ్రమంలో పోతే మనకేం అవసరం? మనకేం అవసరం చెప్పండి? మనం బాగానే ఉన్నాం కదా. అది క్రీస్తు కలిగిన మనస్సు కాదు. తప్పిపోయిన దాన్ని వెతకాలి, తప్పిపోయిన దానికోసం ప్రయాసపడాలి. అది ప్రభు యొక్క మనస్సు, వెతికే మనస్సు ప్రభుది. మౌనంగా ఉండే మనస్సు కాదు. అదే తిరిగి వస్తుంది లేని ఎదురు చూసే మనసు కాదు. అది తప్పిపోకముందే, శ్రమలు పాలవకముందే పోయి వెతికే మనసు. కానీ ఈ రోజుల్లో వెతకమంటే ఎంతో మంది వెనకకు తీసే వాళ్ళు ఉన్నారు. వెతకమంటే పోయి తీసుకోరా అంటే సొడ్డులు చెప్పి తప్పించుకునే వాళ్ళు ఎంతో మంది ఉన్నారు. అటు రీతిగా నీవు నేను ఉంటే మనం క్రీస్తు మనసు కలిగిన వారం కాదు. మనుషులు తిరిగి మనతో సహవాసం చేయడానికి వస్తే కించపరిచే వాళ్ళంగా మనం ఉంటున్నాం. అది మనకు తగింది కాదు. కాబట్టి ఈ యొక్క సందర్భం ద్వారా మనం జ్ఞాపకం చేసుకుంటున్నాము, యేసు ప్రభు తప్పిపోయిన దాన్ని వెతికేటువంటి వాడు. శ్రమ రాకముందే విడిచిపెట్టేవాడు కాదు. 4 దెబ్బలు తిని రాపో అని వదిలేవాడు కాదు. తగ్గించుకొని తన పని పక్కన పెట్టేసి, మందనంతా పక్కన పెట్టేసి తప్పిపోయిన దాని కోసమే వెతికాడు యేసు ప్రభు. ఇది మనకు అర్థమైతే, ఇందులో ఈ మాటలో ఉన్న సత్యం మనకు అర్థమైతే, నువ్వు యేసు ప్రభు యొక్క మనసును కలిగి ఉంటే నువ్వు కుదురుగా ఉండలేవు. నువ్వు ఏదో ఒకటి చేస్తావు. నీకు అవకాశం ఉంటే వెళ్ళి వాక్యం చెప్తావు, సత్యం చెప్పాలి, వీళ్ళని తీసుకురావాలని చెప్తావు. నీకు వాక్యం చెప్పే సమయం దొరకకపోతే వారి కొరకు విజ్ఞాపన చేస్తావు. ప్రభు అని మొరపెడతావు, తప్పించు ప్రభు అని మొరపెడతావు. వారి కొరకు ఏదో ఒకటి చెయ్యాలని నువ్వు ప్రయాసపడతావు. మనం వాక్యం చెప్పడానికి ప్రయాసపడటం లేదు, మనం విజ్ఞాపన చేయడానికి ప్రయాసపడటం లేదు, మనం వెతకడానికే ప్రయాసపడటం లేదు అనంటే క్రీస్తు స్వభావం మనలో లేదు, క్రీస్తు మనసు మనలో లేదు. ఒకటే రుజువు, క్రీస్తు మనసు మనలో లేదు. కాబట్టి యేసు ప్రభువులను గొప్పతనం అదే. శ్రమ రాకముందే పోయి తప్పించాలి, కాపాడాలి. మరి ఈరోజు ఆ గుణగణం మనకు ఉందో లేదో మనం పరిశీలించుకోవాలి. చూడండి, ఈ సందర్భంలో ఇంకొక విషయాన్ని కూడా జ్ఞాపకం చేస్తాను. ఎప్పుడైతే ఆ గొర్రె తప్పిపోయిందో, తప్పిపోయిన వాళ్ళని ఎతికే వాళ్ళు ఎలా ఎతుకుతారు? పెద్దగా కేకలేసి వెతుకుతారు, అరిచి మరీ వెతుకుతారు. ఎందుకు అనంటే ఈ స్వరం విని ఆ తప్పిపోయిన వాడు గుర్తుబట్టి ఇదిగో నేను ఉన్నానని చెప్పి పిలుస్తాడేమో అని. చూడండి, ఈ స్వరం వినబడుతున్నప్పుడు తప్పిపోయిన వాడు ఏం చేయాలా? ఆ స్వరం దగ్గరికి రావాలా. ఒకవేళ రాలేని పరిస్థితి ఉంటే ఇతరుడు చెప్పాలా, నేను పలానా చోట ఇరుక్కుపోయినాను, నేను రాలేకపోతున్నాను, ఇగో నేను ఇక్కడ ఉన్నాను, నా దగ్గరికి రా అని చెప్తే కాపురు వస్తాడు. అలా కాదని మౌనంగా ఉంటే మరి ఎవరికి లాభం చెప్పండి? ఎవరికి లాభం? ఈ రోజు చాలా మంది పరిస్థితి ఎలా ఉంది అనంటే ఇలాంటి వారే ఉన్నారు. దేవుని స్వరం వినబడుతున్నా, దేవుని యొక్క స్వరం వినబడుతున్నా, దేవుడు పిలుస్తున్నా కానీ నిర్లక్ష్యం చూపించే వాళ్ళు చాలా మంది ఉన్నారు. మౌనంగా ఉండిపోయే వాళ్ళు చాలా మంది. స్పందించరు. స్పందిస్తే కదా ఆయన మన దగ్గరికి వస్తాడు, లేదంటే మనం స్పందిస్తే కదా ఆయన దగ్గరికి వెళ్తాం. 2 జరగవు, మౌనంగా ఉంటాం. ఇంకొంతమంది అయితే తప్పించుకొని పారిపోయే రకాలు ఉన్నారు. ఆయన ఈ మార్గంలో స్వరం వినపడితే ఇంకో మార్గానికి పోతారు, ఆ పక్కకి వెళ్ళిపోతారు. ఎందుకు? స్వరం వినపడకుండా దాక్కుంటారు. అంటే మనకు అర్థమయ్యే భాషలో చెప్పాలి అనంటే దేవుడు నాతో మాట్లాడుతున్నాడని చెప్పి వాక్యం వినడానికి కూడా వెనకాడే వాళ్ళు చాలా మంది ఉన్నారు. దేవుడు నాతో తెలియజేస్తాడని చెప్పి వినడం మానేసే వాళ్ళు, తప్పించుకొని పోయేవాళ్ళు. స్పందించరు. ఉగ్గు ప్రభు, నేను చేయలేకపోతాను, నా వల్ల కావట్లేదు, నాకు సహాయం చేసి నన్ను నిలబెట్టు ప్రభు అంటే చేసేవాడు మన ప్రభు. ఆ ప్రార్థన కూడా చేత కాదు మనకి. ప్రభు, నేను నీ దగ్గరికి రాలేకపోతున్నాను, నువ్వు పిలుస్తున్నావు, నేను రాలేకపోతున్నాను, నేను ఈ బంధకాల్లో చిక్కకపోయినాను, నాలో ఈ బలహీనత ఉంది, నాలో ఈ బంధకం ఉంది, నేను దీంతో ఉన్నాను, నాలో ఈ నిర్లక్ష్యం ఉంది, నేను రాలేకపోతున్నాను, నువ్వు వచ్చి నన్ను పైకి లేపంటే మన ప్రభు వచ్చి లేపేవాడు మన ప్రభు. లేదు, స్వరం నేను ఇదిగో ప్రభు, నేను ఇప్పుడే ఇదంతా వదిలేసి నేను వస్తానని చెప్పి ఏది చేయం. మనం తప్పించుకొని తిరుగుతాం, నిర్లక్ష్యంగా మౌనంగా ఉంటాం. కాబట్టి చూడండి, అవేవి కూడా క్రీస్తు కలిగిన మనసులో ఉండవు. క్రీస్తు కలిగిన మనసు అది కాదు. కాబట్టి తప్పిపోయిందని వెతకాల, అది దొరికినప్పుడు సంతోషించాలా.
ఈ రెండు మనం చేసినప్పుడే యేసు ప్రభు యొక్క మనసును మనం కలిగినటువంటి వారం. తర్వాత చూస్తాం పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 19 నుంచి 23 వచనాల వరకు. ఇక్కడ మనం చూస్తాము పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 19 నుంచి 23 వచనాల వరకు. ఎవడైనను అన్యాయముగా శ్రమ పొందుచు దేవుని గురించిన మనసాక్షి కలిగి దుఃఖము సహించిన ఎడల అది హితమగును. తప్పిదమునకై దెబ్బలు తిన్నప్పుడు మీరు సహించిన ఎడల మీకేమి ఘనము. మేలు చేసి బాధపడినప్పుడు మీరు సహించిన ఎడల అది దేవునికి హితమగును. ఇందుకు మీరు పిలువబడితే క్రీస్తు కూడా మీ కొరకు బాధపడి మీరు తన అడుగు జాడలందు నడుచుకున్నట్లు మీకు మాదిరి ఉంచిపోయాను. ఆయన పాపము చేయలేదు, ఆయన నోటని ఏ కపటము కనబడలేదు, ఆయన దూషింపబడియు బదులు దూషింపలేదు, ఆయన శ్రమ పెట్టబడియు బెదిరింపక న్యాయముగా తీర్పు తీర్చు దేవునికి తన్ను తాను అప్పగించుకొనెను. ఇక్కడ ఆయన ఏం చెప్తున్నాడు అంటే పేతురు భక్తుడు, ఎవడైనా సరే అన్యాయముగా శ్రమ పొంది దేవుని గురించిన మనస్సాక్షి కలిగిన వాడై ఆ శ్రమను ఆ దుఃఖమును సహించిన వాడైతే అది వాడికి హితమగును అని చెప్పాడు. అంటే ఆయన చెప్తున్న మాట ఏంటిది అనంటే, తప్పు చేసి ఎవడైనా దెబ్బలు తింటాడు, అందులో గొప్పతనం ఏమీ లేదు. నేను ఒక మాట అన్నాను ఎదుటి వాళ్ళని, వాళ్ళు తిరిగి నన్ను 2 అన్నారు, దాంట్లో నేను సహిస్తే గొప్పతనం ఏమీ లేదు. నేను ఒక దెబ్బ కొట్టాను, వాడు తిరిగి నన్ను కొట్టాడు, అయ్యో నేను సహిస్తే నాకేం గొప్పతనం ఏమీ లేదు. చూడండి, అదే అని చెప్తుంది. నువ్వు ఏమీ అనకపోయినా, నువ్వేమీ కొట్టకపోయినా, నిన్ను కొట్టినప్పుడు, నిన్ను తిట్టినప్పుడు, నేను అన్నప్పుడు నువ్వు సహిస్తే అది దేవుని యొక్క గుణగణం. అందుకే యేసుప్రభుని చెప్పాడు అక్కడ, ఆయనలో ఉన్నటువంటిది ఏంటిది అనంటే, ఆయన పాపము చేయలేదు, ఆయన నోట ఏ కపటము లేదు, ఆయన దూషించబడి కూడా బదులు దూషింపలేదు, శ్రమ పెట్టబడి కూడా బెదిరింపక ఆ న్యాయముగా తీర్పు తీర్చి దేవునికి తను తాను అప్పగించుకున్నవాడుగా ఉన్నాడు. అంటే ఆయన ఎలా ఉన్నాడు అంటే సహించిన వాడిగా ఉన్నాడు. తాను ఏ పాపము చేయనప్పటికీ, తనలో ఏ దోషము లేనప్పటికీ, తను ఏమి దూషించినప్పటికీ, తను ఎవరిని కొట్టనప్పటికీ, తను ఎవరికి హాని చేయనప్పటికీ తను శ్రమ పొందిన వాడిగా ఉన్నాడు. యేసు ప్రభు సహించాడు, భరించాడు. కొడితే తిరిగి కొట్టేది ఏమీ లేదు గొప్పతనం, కొట్టి మళ్ళీ కొట్టించుకునేది గొప్పతనం ఏమీ లేదు, తిట్టి మళ్ళీ తిట్టించుకునేది గొప్పతనం ఏమీ లేదు. నువ్వు తిట్టకపోయినా, మనం కొట్టకపోయినా, మనం ఏమీ చేయకపోయినా, మనల్ని తిట్టినా కొట్టినా సహించినప్పుడు కదా యేసు ప్రభు మనస్తత్వం మనం కలిగిన వారు. అప్పుడు మనం యేసు ప్రభు మనస్తత్వం కలిగిన వారు. క్రీస్తు యేసునకు కలిగిన మనసు మీరు కలిగి ఉండమంటే, యేసు ప్రభు యొక్క మనసు ఎటువంటిది అనంటే సహించేవాడు. తను తప్పు చెయ్యకపోయినా గాని, తన దగ్గర ఏ పాపము లేకపోయినా గాని, తన యందు ఏ దోషము లేకపోయినా గాని సహించేవాడు మన ప్రభు. సహించినప్పుడు మనకి లోకస్తులు పెద్ద తేడా ఏమీ లేదు, లోకస్తులకి మనకి పెద్ద తేడా ఏమీ లేదు. చూడండి, సహించినప్పుడు ఎవరికి అవకాశం ఇస్తాం చెప్పండి? దుష్టునికి అవకాశం ఇస్తాం. దుష్టునికి అవకాశం ఇస్తే దుష్టుడు ఏం చేస్తాడు? వాడు విజయం పొందుతాడు మన మీద. ఒక మాట మనల్ని అంటాడు, మనం ఏం చేస్తాం? సహించే గుణం మనలో లేకపోతే తిరిగి మళ్ళీ మనం అంటాం. దుర్గములు పడద్రోయడం కాదు కదా, వాడి దుర్గాన్ని ఇంకొంచెం ఎక్కువ కట్టిన వాళ్ళం అవుతాం మనం. వాడికి ఇంకొద్దిగా అథారిటీ ఇచ్చిన వాళ్ళం అవుతాం, వాడికి ఇంకొద్దిగా బానిసలం అవుతాం, దేవుడిని ఇంకొద్దిగా అవమానపరిచిన వాళ్ళం అవుతాం, విజయం వచ్చిన వాళ్ళం అవ్వం మనం. కాబట్టి సహించగలిగిన మనస్సు ఎప్పుడు తప్పు చేయకపోయినా కూడా సహించగలిగిన మనస్సు మనకున్నప్పుడు మనం క్రీస్తు కలిగిన మనస్సు కలిగిన వారం. అప్పుడు దేవుని ఉద్దేశాన్ని మనం నెరవేర్చేవారు. అలా లేటు మనలో సహించే గుణం లేదు, మనలో భరించే గుణం లేదు, మనలో ఆ గుణగణం లేకపోతే చూడండి, క్రీస్తు ఆయన ఉన్నటువంటి మనసు మనకు లేనట్టే, మనం పరిపూర్ణం కానట్టే. అదే పేతురు భక్తుడు అక్కడ మనకు జ్ఞాపకం చేస్తున్నాడు, అదే పేతురు భక్తుడు మనకు తెలియజేస్తున్నాడు. కాబట్టి ఆయనలో ఉన్న ప్రాముఖ్యమైన గుణగణం ఏంటిది అనంటే సహించేటువంటి గొప్ప దేవుడు. దావీదు, సౌలు వాళ్ళ కథలు మనకు తెలుసు. దావీదు ఏ పాపం చేయలా, దావీదు ఏ తప్పు చేయలా, దావీదు ఎందు ఏ దోషము లేదు. తను నమ్మకంగా తన యజమానుడు పక్షంగా ఉన్నాడు, నమ్మకంగా ఎక్కడికి యజమానుడు పంపిస్తే అక్కడికి వెళ్ళి యుద్ధాలు చేస్తున్నాడు, ఎంతో గొప్ప ఘన విజయాన్ని తీసుకొచ్చి యజమానుడికి ఇస్తున్నాడు. అయినా కానీ సహించలేక, ఓర్చుకోలేక, కుళ్ళుతో ఏం చేశాడు? సౌలు చంపడానికి ప్రయత్నం చేశాడు. చంపడానికి ప్రయత్నం చేస్తే దావీదు పారిపోయాడే తప్ప, అతనికి అవకాశం దొరికినప్పుడు కూడా చంపకుండా విడిచిపెట్టాడే తప్ప, చూడండి, తను రివెంజ్ తీర్చుకోలేదు. దావీదు రివెంజ్ తీర్చుకోలేదు. దావీదులో చూడండి సహించే గుణగణం ఉంది. తాను తప్పు చేయకపోయినా తను దూషించలా, అతడు దూషిస్తూ ఉన్నాడు కానీ తను దూషించలా, ఎంతో గౌరవంగా ఉన్నాడు, ఎంతో గౌరవంగా మాట్లాడాడు. ఎన్నో అవకాశాలు వచ్చినాయి సౌలుని చంపేయడానికి దావీదుకి. సౌలుని చంపడానికి దావీదుకి అవకాశం దొరికింది 2-3 సార్లు, కానీ చంపకుండా విడిచిపెట్టిన వ్యక్తిగా దావీదు ఉన్నాడు. ఒకవేళ దావీదు దొరికినప్పుడు చంపేస్తే సౌలుకి దావీదుకి పెద్ద తేడా ఏమీ లేదు. సౌలులో ఉన్నది దురాత్మ, ద్వేషపు ఆత్మ, ఆ ఆత్మ అతన్ని నడిపించింది. ఒకవేళ చూడండి, ఆ ఆత్మే గనక దావీదులో ఉంటే
దావీదు చంపేస్తే సేమ్ అదే ఆత్మ దావీదులో కూడా ఉన్నట్టు. దావీదులో ఉన్నది ఆత్మ చెప్పండి, దేవుని ఆత్మ, పరిశుద్ధాత్ముడు దావీదులో ఉన్నాడు. అందుకే సహించాడు దావీదు, అందుకే ఓర్చుకున్నాడు దావీదు. అవకాశం వచ్చినప్పుడు కూడా విడిచిపెట్టిన వ్యక్తిగానే ఉన్నాడు. కానీ చూడండి, రివెంజ్ తీర్చుకోవాలి. నువ్వు నన్ను ఇలా చేస్తున్నావు, అలా చేస్తున్నావు, దొరికావని చెప్పి చంపేలా. అలా చేస్తే దావీదుకి సౌలుకి తేడా ఏమీ లేదు. అలాగే నేను కూడా మనకు కీడు చేస్తున్నారనో, మనల్ని ఇబ్బంది పెడుతున్నారనో, మనల్ని బాధ పెడుతున్నారని చెప్పి కీడుకు కీడు చేస్తే, దెబ్బకు దెబ్బ చేస్తే, మాటకు మాట చెప్తే ఏమీ లేదు. వాళ్ళలో ఉంది దెయ్యం, మనలో ఉంది దెయ్యం, ఏం తేడా లేదు. వాళ్ళు దురాత్మతో నడిపించబడుతున్నారు, మనలో ఉన్నది కూడా దురాత్మే. మనం అనుకున్నామేమో దేవుని ఆత్మని, దేవుని ఆత్మ కాదు, అది దురాత్మ, అనుమానమే లేదు. చూడండి, ఇక్కడ ఇంకో సత్యాన్ని మనం తెలుసుకోవాలి. దావీదు పక్షంగా దేవుడు ఉన్నాడని సౌలుకు తెలుసు. దావీదు పక్షంగా దేవుడు ఉన్నాడు, దావీదుని దేవుడు ఎన్నుకున్నాడని సౌలుకు తెలుసు. చూడండి, అవన్నీ తెలిసి కూడా సౌలు ఎందుకు దావీదుని వెంబడిస్తున్నాడు? ఎందుకు? దావీదు పక్షంగా దేవుడు ఉన్నాడు, దేవుని అభిషేకం దావీదుకుంది, దేవుడు తన పక్షంగా నిలబడ్డప్పుడు నేనేమీ చేయలేదని చెప్పి సౌలుకు తెలిసి కూడా, దేవుడు ఎంత గొప్ప దేవుడో తెలిసి కూడా ఎందుకు చంపడానికి ప్రయత్నం చేశాడు? కేవలం ఒకే ఒక కారణం, దావీదును పడగొట్టడానికి. శ్రమ పెడితే, ఇబ్బంది పెడితే, బాధ పెడితే ఓర్చుకోలేక, సహించలేక దావీదు వెళ్ళి సౌలుని చంపేస్తాడేమో, అలాగ దేవుడికి దూరం చేసేద్దాం దావీదుని అని చెప్పి ప్రయత్నం చేశాడు. 2-3 సార్లు అవకాశం ఇచ్చాడు దావీదుకి. కానీ దావీదుకు తెలుసు కదా సైతాన్ యొక్క కుయుక్తులు ఎలా ఉంటాయో, ఆ దెయ్యపు కుయుక్తులు ఎలా ఉంటాయో, దురాత్మ కుయుక్తులు ఎలా ఉంటాయో సౌలుకు దావీదు తెలీదా? అభిషేకం పొందినవాడు, పరిశుద్ధాత్ముడి చేత నడిపించబడుతున్న వాడికి తెలీదా? తెలుసు. అందుకే అవకాశం వచ్చిన వాడు వదిలేశాడు. ఎందుకనంటే ఇది దుష్టుని పన్నాగం. ఈ పని నేను చేస్తే, ఈ సౌలుని నేను చంపేస్తే, ఈ సౌలుని నేను తిడితే ఖచ్చితంగా నేను దేవునికి దూరం అయిపోతాను, ఖచ్చితంగా దుష్టునికి అవకాశం ఇచ్చిన వాడిని అవుతాను ఎరిగిన వాడు. కాబట్టి దుష్టునికి అవకాశం ఇవ్వకుండా నిలబడి దేవుని మహింపరిచాడు. మరి అటు రీతిగా మనం ఈరోజు చేయగలుగుతున్నామా? ఒకటే మనం జ్ఞాపకం చేసుకోవాలి, మన పక్షంగా ఉన్న దేవుడు సర్వశక్తిమంతుడు, మనల్ని ఎవడు ఏమీ చేయలేడు. మహా అయితే ప్రాణం తీస్తారేమో, మనకేమీ కాదు. మనం పోయి ఉండేది పరలోకంలో, శాశ్వత కాలం, యుగ యుగాలు దేవునితో, దేవుని పక్కన, దేవుని సింహాసనం మీద మనం ఉంటాం. ఎవడొచ్చి మనల్ని ఏమీ చేయలేడు. మనల్ని గాయపరచగలరు, మనల్ని హింసించగలరే తప్ప మనకు ఏమి పోయేదేమీ లేదు. కాబట్టి మనం సహించాలా. నువ్వు సహించిన ప్రతిసారి నీ ఫలము దేవుని దగ్గర అధికమవుతుంది. నీ సాక్ష్యము దేవదూతల ఎదుట, సకల పరిశుద్ధుల ఎదుట, ఆ పరలోకంలో దేవుని సింహాసనం ఎదుట, ఆ దేవుని ఎదుట నీ సాక్ష్యం ఇంకా గొప్ప అవుతుంది తప్ప తగ్గిపోయేదేమీ లేదు. ఒకటి నేను తిడితే నీకు తగ్గేదేమీ లేదు. నీకు ఇంకా గొప్ప ఫలము సకల పరిశుద్ధుల ఎదుట, సకల కోటాను కోట్ల దేవుని దూతల ఎదుట నీ సాక్ష్యం గొప్ప అవుతా ఉంది. ఆ విషయం మనం జ్ఞాపకం పెట్టుకోవాలి. నేను ఇక్కడ ఒక దెబ్బ తింటున్నాను, నేను ఇక్కడ ఒక మాట పడుతున్నాను అని అంటే ఒకే ఒక విషయం మన జ్ఞాపకం రావాలా, దేవుడు చూస్తున్నాడు, దేవుని దగ్గర నా సాక్ష్యం గొప్ప అవుతా ఉంది. సకల పరిశుద్ధుల ఎదుట, అబ్రహాం ఎదుట, మోషే ఎదుట, అపోస్తుల ఎదుట నా సాక్ష్యం గొప్ప అవుతా ఉంది. సకల దేవదూతల ఎదుట నా సాక్ష్యం గొప్ప అవుతా ఉంది. ఆ మాటను మన జ్ఞాపకం వచ్చినప్పుడు కొట్టరానైనా ఇంకో 2 దెబ్బలు కొట్టి ఏం కాదని చెప్పి సైలెంట్ గా ఉంటామే తప్ప ఒక్క మాట తిరిగి మనం మాట్లాడం. ఒక్క మాట మన నోటమిట రాదు. ఒక్క మాట అనడానికి కూడా మనం ధైర్యం చేయం. ఇంకా లోపల సంతోషిస్తూ ఆనందిస్తూ ఉంటాం. నిజం, అటువంటి స్పృహ మనకు ఉండదు. కాబట్టి ఎవరైనా ఒక మాట అంటే తట్టుకోలేం, ఎవరైనా ఏమన్నా అంటే తట్టుకోలేం. ఇమీడియట్ గా రియాక్ట్ అయిపోయి సహించలేక దుష్టునికి చేతికి మనం దొరికిపోయి వాడికి అవకాశం ఇచ్చి వాడి శోధనలో పడిపోయి వాడికి ఇంకా మహిమను తీసుకొచ్చే వారంగా ఉంటాం. కాబట్టి అటు రీతిగా మనం ఉండకూడదని ప్రభు ఈ సాయంత్రకాల సమయంలో మనకి జ్ఞాపకం చేస్తున్నాడు. ఆ తర్వాత చూడండి, లూకాసు వార్త 23వ అధ్యాయం, మనకు తెలిసిన మాటలు ఇవన్నీ. లూకాసు వార్త 23వ అధ్యాయము 34-35 వచనంలో యేసు, తండ్రి వీరేమి చేయుచున్నారో వీరు ఎరుగరు గనుక వీరిని క్షమించమని చెప్పాను. వారు ఆయన వస్త్రములు పంచుకున్నట్టకై చీట్లు వేసిరి. ప్రజలు నిలవబడి చూచుచుండిరి. అధికారులు వీడు ఇతరులను రక్షించును, వీడు దేవుడు ఏర్పరచుకున్న క్రీస్తు అయిన ఎడల తను తాను రక్షించుకునని అపహసించిరి. ఎవరైతే తను అపహసిస్తున్నారో, ఎవరైతే తను దూషిస్తున్నారో, హేళన చేస్తున్నారో వారిని బట్టి యేసు ప్రభు మొరపెడుతున్నాడు. తండ్రి వీరేమి చేయుచున్నారో వీరికి తెలియదు గనక వీరిని క్షమించు ప్రభువా, వీరికి తెలియదు, వీళ్ళు ఇంకా అజ్ఞానంలో ఉన్నారు, వీళ్ళు ఇంకా వెలిగించబడలేదు, వీళ్ళకి అసలు ఏం చేస్తున్నారో తెలియట్లేదు, వీళ్ళ వెనకాల ఎన్ని దురాత్మలు ఉన్నాయో, బంధకాల్లో ఉన్నారు, వీళ్ళకి తెలియట్లేదు, ఎన్ని సైతాన్ల వలన బట్టి పీడిస్తున్న యేసు ప్రభు చూస్తున్నాడు. కాబట్టి ఏమి చేయుచున్నారో వీరికి తెలియదు ప్రభువా, క్షమించని అడుగుతున్నాడు. యేసు ప్రభువులో ఉన్న గుణగణం ఏంటిది అంటే క్షమించేటువంటి గుణగణం. ఎవరిని? తన్ను అపహసించిన వారిని, తను గేలి చేసిన వారిని, తను అవమానపరిచిన వారిని, తను కొట్టిన వారిని, తిట్టిన వారిని, బాధ పెట్టిన వారిని క్షమించేటువంటి మనసు యేసు ప్రభుది. మరి మనం కూడా అటువంటి మనస్సు కలిగి ఉండాల. చూడండి, ఒక ఉపమానం మనం జ్ఞాపకం చేసుకుందాం.
మనందరికీ తెలిసిన ఉపమానం ఇది. 10,000 తలాంతులు అప్పున్న ఒక సేవకుడు ఏం చేశాడు అనంటే రాజు దగ్గరికి వెళ్ళాడు. రాజు ఏమన్నాడు, నీ పెళ్ళం బిడ్డలన్నింటినీ మమ్మేసి తీసుకొచ్చి నాకు అప్పు తీర్చమన్నాడు. అయ్యా నా వల్ల కాదయ్యా అని చెప్పి పాదాలు పట్టుకుంటే ఏం చేశాడు ఆయన, పర్వాలేదు అప్పు నువ్వు నేను క్షమించేస్తున్నాను, నువ్వు అప్పు నాకేం తీర్చక్కర్లేదు అని చెప్పి వదిలేస్తాడు. చూడండి ఆయన ఎంత మేలు పొందుకున్నాడు అంటే ఆ క్షమించబడిన వ్యక్తి 10,000 తలాంతుల అప్పు. 10,000 తలాంతులు అంటే మనకి చాలా చిన్నగా అనిపిస్తా ఉంది. మీకు లెక్క చెప్తాను చూడండి. యేసు ప్రభు ఒక ఉపమానం చెప్పాడు. ఆయన దూరదేశాలకు వెళ్తూ తన దాసుల్ని పిలిచి ఒకరికి 5 తలాంతులు ఇచ్చాడు, ఇంకొకరికి 2 తలాంతులు ఇచ్చాడు, ఇంకొకరికి 1 తలాంతు ఇచ్చాడు. ఎన్నో కొన్ని సంవత్సరాల తర్వాత ఆయన తిరిగి మళ్ళీ వచ్చాడు. ఆ మొదటి వ్యక్తిని పిలిచి అడిగితే, నేను 5 తలాంతులు ఇచ్చాను కదా, ఏం చేశావంటే 5 తలాంతులకి ఇంకొక 5 తలాంతులు సంపాదించాను అన్నాడు. రెండో వ్యక్తిని పిలిచాడు, నీకు 2 ఇచ్చాను కదా, ఏం చేశావంటే 2 తలాంతులకి ఇంకో 2 తలాంతులు సంపాదించాను అన్నాడు. అంటే ఒకసారి క్యాలిక్యులేషన్ చేసుకోండి. 5 తలాంతులు సంపాదించడానికి ఒక వ్యక్తికి కొన్ని సంవత్సరాలు పట్టింది వాడి సామర్థ్యాన్ని బట్టి. ఇంకొకటికి 2 తలాంతులు సంపాదించడానికి కొన్ని సంవత్సరాలు పట్టింది వాడి యొక్క కెపాసిటీని బట్టి. మరి 10,000 తలాంతులు సంపాదించాలి అంటే ఎన్ని సంవత్సరాలు పడుతుంది? 10,000 తలాంతులు ఒకటి సంపాదించాలి అంటే ఎన్ని సంవత్సరాలు పడుతుంది? వాడి పిల్లలు తరతరాలు కష్టపడి పని చేసినా కూడా 10,000 తలాంతులు రావు. అంత అప్పు క్షమించబడిన ఈ వ్యక్తి వెళ్ళి తన తోడి దాసుడు 100 దేనారాలు అప్పు ఉంటే వాడి అప్పుని క్షమించలేక వాడిని కొట్టి వాడిని తీసుకెళ్లి చెరసాలలో పెట్టించాడు. 100 దేనారాలు అంటే ఎన్ని రోజులు కష్టపడాలో తెలుసా? కేవలం 100 రోజులు. యేసు ప్రభు ఉపమానం చెప్తాడు. కొంతమందిని ద్రాక్ష తోటలో పని పిలుస్తాడు. వాళ్ళకి ఇచ్చిన కూలి ఎంత అంటే 1 దేనారం. అంటే 100 దేనారాలు సంపాదించాలంటే 100 రోజులు కష్టపడితే సరిపోతుంది. అంటే కొన్ని సంవత్సరాలు కొన్ని తరాల బాకీని క్షమించబడిన ఆ వ్యక్తి కేవలం 100 రోజుల యొక్క అప్పుని క్షమించలేక చూడండి ఏమైపోయాడు, తను పొందుకున్న మేలును కోల్పోయి వెళ్ళి మళ్ళీ చెరసాలలో పడ్డాడు. బాధించబడిన చేతికి దొరికిపోయాడు, చీకట్లోనికి వెళ్ళిపోయాడు, నరకానికి పోయినాడు. ఎందుకు ఇది నేను జ్ఞాపకం చేస్తున్నాను అంటే, మన తరతరాలు కష్టపడినా, మనం తరతరాలు నీతి కార్యాలు చేసినా, మనం ఎంత ప్రయాసపడినా మనం ఎప్పటికీ నీతిమంతులము కాలేము. ఆ విషయాన్ని మనం జ్ఞాపకం పెట్టుకోవాలా. మనం ఈ లోక రీతిగానే మనం చూస్తే మనం 100 మందికి డబ్బులు ఇచ్చి ఉండొచ్చు, 1,00,000 మందికి అన్నం పెట్టుండొచ్చు, 1,00,00,000 మందికి మనం ఏదైనా సహాయం చేస్తుండొచ్చు. ఒక్క మర్డర్ చేస్తే మనం తీసుకెళ్లి జైల్లో వేస్తారు. 1,00,00,000 మందికి వీడు సహాయం చేశాడు కదా, ఇంతమందికి వీడు చేశాడు కదా అని చెప్పి ఎవడు మనం లెక్క చేయడు. నువ్వు మర్డర్ చేసావు, అది తప్పు అని చెప్పి తీసుకెళ్లి జైల్లో పడే శిక్ష వేస్తారు. అలాగునే మనం ఎన్ని మంచి పనులైనా చేయొచ్చు కానీ మనలో ఉన్న పాప స్వభావం, మనలో ఉన్న పాపపు నియమం అది పోదు. నువ్వు తరాలు కష్టపడి తరాలు నీతిమంతులు చేసిన కూడా అది పోదు. ఆ పాపపు నియమం నుంచి విడిపించింది యేసు ప్రభు. నువ్వు ఎన్ని కోట్లు ఖర్చు పెట్టినా, ఎన్ని సంవత్సరాలు ఊడిగం చేసినా మనలో పరిశుద్ధత రాదు. అది యేసు ప్రభు మనకు ఉచితంగా ఇచ్చాడు. ఆయన పాప క్షమాపణ ఉచితంగా ఇచ్చాడు. మనల్ని ఉచితంగా నీతిమంతులుగా మార్చాడు. ఉచితంగా తన రాజ్య బిడ్డలుగా మనల్ని చేశాడు. మనం ఇతరులను క్షమించలేకపోతే మనం పొందుకున్న క్షమాపణ పోతది అని మనకు తెలియజేయబడతా ఉంది. అదే చెప్పాడు, మీరు ఇతరుల పాపాలు క్షమించకపోతే మీ పాపాలు కూడా క్షమించబడవు. యేసు ప్రభు చెప్పిన మాట. ఆ మాట మనం జ్ఞాపకం చేసుకోవాలి. యేసు ప్రభు క్షమించేవాడు. మన పక్షంగా ఉన్న వాళ్ళని క్షమించేది గొప్పతనం ఏమీ లేదు. మనల్ని దూషించిన వారిని, మనల్ని కొట్టిన వారిని, మనల్ని ఇబ్బంది పెడుతున్న వారిని, వాళ్ళని క్షమించినప్పుడే మనం క్రీస్తు కలిగిన మనస్సు కలిగిన వారు. కాబట్టి అట్టి మనస్సు మనకు ఉండాల. అదే ప్రభు మనకు చెప్తా ఉన్నాడు ఇక్కడ. కాబట్టి చూడండి, ఆయనైతే క్షమించగలిగాడు. నేను కూడా క్షమించాలి. చూడండి ఈ రోజులు ఎంత భయంకరమైన పరిస్థితి అనంటే, పరిశుద్ధుడైనటువంటి దేవుడు, పాపం ఎరిగినటువంటి ఆ దేవుడు పాపిని క్షమించగలుగుతున్నాడు. పరిశుద్ధుడు పాపిని క్షమించగలుగుతున్నాడు కానీ ఒక పాపి ఇంకో పాపిని క్షమించలేకపోతున్నాడు. అది బహు దారుణమైన విషయం. పరిశుద్ధుడు పాపిని క్షమిస్తున్నాడు కానీ ఒక పాపి ఇంకొక పాపిని క్షమించలేకపోతున్నాడు. అది ఈ లోకంలో జరుగుతా ఉంది. కాబట్టి వారంగా మనం ఉండకూడదనే ప్రభు ఈ రాత్రికాల సమయంలో మన జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. ఇంతవరకు మనం 5 విషయాలు మనం చూసాం. మొదటిది, ఆయనలో కనికరం ఉంది, మనం కూడా కనికరం కలిగి ఉండాలని చెప్తున్నాడు. ఆయన మనసు చాలా తగ్గించుకునేటువంటి మనస్సు, తగ్గింపు కలిగిన స్వభావం కలిగినటువంటి యేసు ప్రభు. తనకంటే తక్కువ వారి ఎదుట మనం కూడా తగ్గింపు కలిగిన వారంగా ఉండాలని చెప్తున్నాడు. తప్పిపోయిన దాన్ని వెతికేటువంటి స్వభావం కలిగినటువంటి వాడు యేసు ప్రభు. మనం కూడా అటువంటి స్వభావాన్ని కలిగి ఉండాలని చెప్తున్నాడు. తర్వాత ఆయన సహించే మనస్సు కలిగినటువంటి వాడు, అన్యాయముగా శ్రమ పొందుతూ. కాబట్టి మనం కూడా ఆ రీతిగా సహించే వారిగా ఉండాలని ప్రభు కోరుతున్నాడు. చివరిదిగా క్షమించేవాడు ఆయన క్షమించే గుణగణం కలిగిన వాడు. మనం కూడా క్షమించే మనస్తత్వం కలిగిన వారంగా ఉండాలని ప్రభువు కోరుతున్నాడు.
అదే క్రీస్తు కలిగిన మనసులో ఉండే గొప్ప గుణగణాలు. చూడండి, చివరికి ఒక్క మాట ఉంది, ఆ మాట చెప్పి నేను ముగించేస్తాను. లూకాసు వార్త 7వ అధ్యాయము 36 నుంచి 50 వచనాల వరకు మనం చదివితే అక్కడ ఒక సందర్భం జరుగుతూ ఉంటది, మనందరికి తెలుసు. ఆ ఊరిలో యేసు ప్రభువు పరిసయ్యుల్లో ఒక అతనికి ఇంటి దగ్గరికి వెళ్తాడు భోజనం చేయడానికి. ఆయన యేసు ప్రభు అక్కడ ఉన్నాడని ఆ ఊరిలో ఒక పాపాత్మురాలైన ఒక స్త్రీ ఆ మాట విని యేసు ప్రభు దగ్గరికి వచ్చి ఆయన పాదాల మీద పడి కన్నీటితో ఆయన పాదాలు కడిగి తన జుట్టుతో తుడిచి అత్తరు బుడ్డి తీసుకొచ్చి అత్తరు పోస్తుంది. చూడండి, అక్కడ ఉన్న చుట్టుపక్కల ఉన్న వాళ్ళంతా ఏం చేశారు అనంటే, ఈయన నిజంగా దేవుడైతే ఆమె వచ్చిన స్త్రీ ఎటువంటిదో అని చెప్పి గొనుక్కుంటూ లోపలే సనుక్కుంటున్నారు. ఆయన గ్రహించలేడా ఈమె ఎంత పాపాత్ములైన స్త్రీ, ఎంత పనికిమాలిన స్త్రీ, ఎంత నీచమైన స్త్రీ, ఈమెను ఎందుకు రాణిస్తున్నాడు యేసు ప్రభు అని చెప్పి పైనే గొనుక్కుతున్నారు, లోపల గొనుక్కుంటున్నారు. యేసు ప్రభు వాళ్ళ హృదయాలు ఎరిగాడు. వాళ్ళ హృదయాలు ఎరిగి ఆమెతో మాట్లాడాడు. నీ పాపములు క్షమించబడ్డాయి, నీవు సమాధానము కలిగి పొమ్ము అని చెప్పాడు యేసు ప్రభు. ఈ మాట నేను ఎందుకు జ్ఞాపకం చేస్తున్నాను అనంటే, ఈ రోజుల్లో మనుషులు చాలా మంది పై రూపం చూసేవాళ్ళు, లోపల హృదయం ఎవరికి తెలియదు. యేసు ప్రభు పై రూపాన్ని చూసే దేవుడు కాదు. వారు ఏం చేశారు, అక్కడ ఆ పాపాత్మురాలైన స్త్రీ వచ్చినప్పుడు పై రూపాన్ని చూసి ఆమెను తృణీకరించేశారు. ఆమె కలిగినటువంటి ఆ జీవితాన్ని చూసి తృణీకరించేశారు. ఆమె చేసిన క్రియలను బట్టి ఆమెను తృణీకరించేశారు, అసహించుకుంటున్నారు. కానీ యేసు ప్రభు అసహించుకోలే. యేసు ప్రభు ఆమె పాప జీవితాన్ని చూడలే. యేసు ప్రభు ఆమె చేసిన పనికిమాలిన పనులు చూడలే. యేసు ప్రభు ఆమె హృదయాన్ని చూశాడు. పాపపు వేదనతో నలిగిపోతున్న ఆమె హృదయాన్ని చూశాడు. ఎంతో దుఃఖపడుతున్న ఆమె హృదయాన్ని చూశాడు. పశ్చాత్తాపంతో కుమిలిపోతున్న ఆమె హృదయాన్ని చూశాడు. చూసి ఏం చేశాడు, క్షమించి పాపాలు క్షమించి సమాధానంతో పంపించాడు యేసు ప్రభు. ఇప్పుడు మనం జ్ఞాపకం పెట్టుకోవాలి, మనం ఎప్పుడు పై రూపాన్ని చూడకూడదు. మనము హృదయాన్ని చూడాలా, ఆత్మను వివేచించేటువంటి వారంగా మనం కనపడాలి. ఈ రోజుల్లో క్రైస్తవులు లేదు ఇది. ఎంత దారుణమైన పరిస్థితి అనంటే, ఇది ఎంతమందిని నడిపిస్తాడని చూస్తారు, వీడు ఎంత గొప్పవాడు, ఎంత డబ్బులు ఉన్నాడని చూస్తాడు, ఎంత వయసు ఉన్నాడని చూస్తాడు, ఎంత అనుభవం ఉన్నాడని చూస్తారు. పిచ్చి వాళ్ళందరినీ నమ్ముతారు. పిచ్చి వాళ్ళని పై రూపం చూసి నమ్ముతారు. వాళ్ళ హృదయాలు చూడరు. లోపల హృదయంలో బహు క్రూరమైన తోడేళ్ళు స్వభావం కలిగినటువంటి వారు. చూడండి, నిన్న ఒక ఇన్సిడెంట్ జరిగింది. ఒక వ్యక్తి, తమిళనాడు వ్యక్తి, ఎన్నో మంచి పాటలు, మంచి పాటలు ఏం కావు, అవి సినిమా పాటలు మాదిరి ఉంటాయి. అంటున్నా నన్ను తప్పుగా అనుకోకండి, నా హృదయంలోనే చెబుతున్నా. డిస్కో డాన్స్ పాటలు క్రిస్టియానిటీలో పట్టుకొచ్చినాడు. ఆ వ్యక్తిని అనేక మంది పాస్టర్లు పిలిపించి యూత్ రిట్రీట్లో, యూత్ మీటింగ్లో అతన్ని నిలబెట్టి అతని చేత వాక్యం చేపించి అతని చేత వర్షిప్ చేపించారు. నిన్న తెలిసింది ఆయన జీవితం. 2 మైనర్లను రేప్ చేశాడు అతను. చూడండి, పై రూపాన్ని చూసే వాళ్ళు ఈ రోజుల్లో మనుషులు తయారన్నారు. అంతే, లోపల హృదయాన్ని ఎవరు గమనించలేరు, తృణీకరించేస్తారు. వీడు చిన్నవాడే, వీడి దగ్గర ఏముంది జ్ఞానం అని చెప్పి తృణీకరిస్తారు. లోపల హృదయం ఎటువంటిదో తెలుసుకోలేరు. పై రూపం చూసి తృణీకరించే వాళ్ళు ఈ లోకంలో ప్రతి ఒక్కరూ అదే రీతిగా ఉన్నారు. ఆ రీతిగా మనం ఉండకూడదు. హృదయాన్ని లక్ష్య పెట్టాలి. సమూయేలు అంతటి వాడే పై రూపాన్ని చూసి మోసపోయినాడు. పై రూపాన్ని చూశాడు. మనం గొప్ప వాళ్ళమేమి కాము, కానీ క్రీస్తు కలిగిన మనసు మనకు రావాలనంటే మన హృదయాన్ని చూడాలి, వాళ్ళ హృదయాన్ని వివేచించాల, వాళ్ళలో ఉన్న తాపాన్ని మనం వివేచించగలగాలి, వాళ్ళ యొక్క ఉద్దేశాన్ని వివేచించగలగాలి. అప్పుడు మనము చూడండి దేవుని ఉద్దేశాన్ని నెరవేర్చేవారు. దేవుడు పై రూపాన్ని చూసిన వారమైతే ఎప్పటికీ కూడా మనం దేవుని ఉద్దేశాన్ని నెరవేర్చలేం. అది 100% గ్యారంటీ. పై రూపాన్ని చూస్తే దేవుని ఉద్దేశం మనకు అర్థం కాదు. లోకంలో చాలా మంది చెప్పే మాట ఏంటిది అంటే, దేవుడు వెర్రి వాళ్ళని వాడుకుంటాడు, దేవుడు పనికి మాలిన వాళ్ళని వాడుకుంటాడు, దేవుడు ఎన్నిక లేని వాళ్ళని వాడుకుంటాడు, దేవుడు ఎందుకు పనికిరాని చేతగాలను వాడుకుంటాడు అని పై మాటే చెప్తారు. తనకంటే చిన్నవాడు, ఎన్నిక లేనోడో, తృణీకరించబడినోడో, పనికి మాలినోడే వచ్చి ఒక మాట చెప్తే తీసుకోలేరు. ఈ రోజుల్లో దేవుని స్వరం కోసం గొప్ప వాళ్ళ దగ్గర వెతుకుతున్నారు, కానీ దేవుని స్వరం అక్కడ లేదు. దేవుడు పనికి మాలిన వాళ్ళని ఎన్నుకొని నిలబెడుతున్నాడు. కాబట్టి ఆ విషయం అక్కడ మనకు తెలుస్తా. పై రూపాన్ని ఎప్పుడు మనం చూడకూడదు. పై రూపాన్ని చూస్తే ఎప్పటికైనా సరే మోసపోతాం. ఖచ్చితంగా ఒక రోజు మనం మోసపోతాం. పై రూపాన్ని కాదు మనం చూడాల్సింది, హృదయాన్ని. యేసు ప్రభు హృదయాన్ని చూశాడు కాబట్టి ఆమె జీవితం ఎంత పనికి మాలిన జీవితం అయినా కానీ క్షమించి, తన హృదయ పరిస్థితిని బట్టి తను క్షమించి సమాధానంతో తను తిరిగి పంపించాడు. ఈరోజు నేను కూడా ఆ రీతిగా ఉండాలని ప్రభు ఇష్టపడుతున్నాడు. పై రూపాన్ని చూసి చూడండి, వీడి దగ్గర ఏముంది, వీడి పరిస్థితి ఏంటి అని మనుషులు మనం తృణీకరించకూడదు. పై రూపాన్ని చూసి మన మనుషుల్ని తృణీకరించే వరంగా ఉండకూడదు. ఆ విషయాన్ని ప్రభు ఇక్కడ మనకు తెలియజేస్తున్నాడు. ఆయన హృదయాన్ని చూసే దేవుడు, అంతరంగాన్ని చూసే దేవుడు. నేను కూడా అలాగే ఉండాలి. హృదయ పరిస్థితిని వివేచించే వరంగా మనం ఉండాలని ప్రభు కోరుతున్నాడు. అలా లేనప్పుడు ఏమవుతుంది అనంటే, దేవుని ఉద్దేశాన్ని, దేవుని స్వరాన్ని మనం గుర్తుపట్టలేం. యేసు ప్రభువును ఎందుకు యూదులు తృణీకరించారు? ఎందుకు అనంటే వారు యేసు ప్రభు అంటే ఏదో గొప్పగా ఊహించారు.
ఆయన రాజులకు రాజంట, ఆయన రాజ్యం వెళ్తాడంట, స్థిరంగా వెళ్తాడంట అని ఎక్కడెక్కడో ఊహించరు. ఆయన ఏదో పెద్ద కుటుంబంలో పుడతాడని, ఏదో పెద్ద రాజ్యంలో పుడతాడని, ఏదో భయంకరమైన యుద్ధాలు చేస్తాడని, ప్రపంచాన్ని మొత్తం జయిస్తాడని ఆనాటి బోధకులు ఆ రీతిగా చెప్పారు వాళ్ళకి. యేసు ప్రభు నిజంగా పుట్టి కళ్ళ ఎదుట కనపడుతున్నా కూడా గుర్తు పట్టలేకపోయారు. ఎందుకు అనంటే పై రూపం సంపూర్ణంగా అర్థం కాలే యేసు ప్రభు. కాబట్టి వారు గొప్ప ధన్యతను కోల్పోయినారు, గొప్ప దేవుని ప్రణాళికల నుంచి మిస్ అయిపోయినారు. కాబట్టి నీవు నేను కూడా దేవుడు ఎలా మాట్లాడుతున్నాడు, దేవుడు మనతో ఎలా మాట్లాడుతున్నాడో మనం గ్రహించే వరంగా ఉండాలా, తృణీకరించే వరంగా మనం ఉండకూడదు. ఆత్మను వివేచించే వరం మనకు కావాలా, హృదయాన్ని చూసే వరం మనకు కావాలి. హృదయం ఇటువంటిది, ఇది తోడేలు హృదయమా లేదంటే గొర్రె హృదయమా, ఇది ప్రభు స్వరమా ఇది దుష్టుని స్వరమా గ్రహించే వరంగా మనం లేకపోతే, హృదయాన్ని వాళ్ళ ఆత్మను మనం వివేచించే వరంగా లేకపోతే మనం మోసపోతాం, దుష్టునికి అవకాశం దొరుకుతుంది. అప్పుడు మనము క్రీస్తు కలిగిన మనస్సు కలిగిన వారము కాదు. కాబట్టి ఇంతవరకు ఎన్నో విషయాలు మనం చూస్తూ వచ్చినాం. ప్రభు మనకు జ్ఞాపకం చేశాడు. దేవుడు అడుగుతున్నది ఒక్కటే, క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనస్సు మీరును కలిగి ఉండుడి. ఇదే మీకు గొప్ప ఆయుధం, ఇదే దుర్గములను సైతము పడద్రోయి జాలిగలిగినంత బలమైనది. ఆ ఆయుధాలు ఏంటివనంటే చూసుకుంటూ వచ్చినాం. కనికరం మనం కలిగి ఉండాలా, తగ్గింపు మనం కలిగి ఉండాలా, నశించిపోయిన దాన్ని, తప్పిపోయిన దాన్ని వెతికేదానికి శ్రమ రాకముందే మనం వెతికే వరంగా ఉండాలా, తర్వాత సహించే వారంగా ఉండాలా, ఆ తర్వాత క్షమించే వారంగా ఉండాలా, హృదయాన్ని లక్ష్య పెట్టాలా. మనుషుల్లాగా ఈ లోకస్తుల్లాగా పై రూపాన్ని కాదు, లోకస్తులు చేసే పని అది. వాడి యొక్క ఈ లోకస్తుల్లో ఉన్నటువంటి పదవుల్ని బట్టి, వాళ్ళకి అర్హతలను బట్టి, వాళ్ళకి చదువులను బట్టి గుర్తింపించేది లోకం. యేసు ప్రభు అలా ఇవ్వడు. పనికి మళ్ళీ దావీదుని ఎన్నుకున్నాడు, ఏ ఎన్నిక లేని గిద్దోని ఎన్నుకున్నాడు. అలా ఉంటాయి ఆయన ఎంపికలు. కాబట్టి హృదయాన్ని మనం పరిశీలించే వారంగా ఉండాలి. కాబట్టి ఈ గుణగణాలు మనకు ఎంతో ప్రాముఖ్యంగా అవసరం నేటి దినాలలో. ఇవి లేకపోతే మనం సంపూర్ణంగా మారు మనసు, సంపూర్ణంగా క్రీస్తు మనస్సును మనం పొందుకోలేం. కాబట్టి ఇంతవరకు మనం చూసిన వీటిల్లో ఏ విషయాల్లో మనం తగ్గిపోతున్నామో, ఏ గుణగణాలు మనలో లేవో, ప్రభు ఏ గుణగణాల గురించి మనల్ని హెచ్చరించాడో వాటిని సరి చేసుకొని క్రీస్తు కలిగిన మనస్సును మనం ధరించుకుందాము. దుష్టుని ఎదిరించి, దుష్టుని ఓడించి, వాడి రాజ్యాన్ని బద్దలు కొట్టి, దేవుని యొక్క రాజ్యాన్ని స్థిరపరిచి, ఆయన ఎదుట మనము చూడండి, ఆయన ఎదుట మనం మంచి సాక్ష్యం పొంది ఆయన మహింపరిచే వరంగా ఉందాము. అటువంటి కృప దేవుడు మనందరికీ అనుగ్రహించిన గాక. దేవుడి కొద్ది మాటలు దీవించి ఆశీర్వదించిన గాక. మనం ప్రార్థన చేసుకుందాము. పరిశుద్ధమైన తండ్రి, ప్రేమ కలిగిన దేవ, కృప కలిగిన మా ప్రభువ, మీ ఘనమైన అత్యున్నతమైన అతి శ్రేష్టమైన నామాన్ని బట్టి స్తోత్రాలు. రాత్రికాల సమయంలో తండ్రి మీ యొక్క మనసును గురించి మాకు నైనా వివరించినారు. అందుని బట్టి మీకు స్తోత్రాలు, కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం. మీరు కలిగిన మనసును మేము కలిగి ఉండాలని చెప్తూ వచ్చారు ప్రభావ. అట్టి మనసును మాకు అనుగ్రహించండి నాయన. మీ మనసులో ఉన్న గొప్పతనాన్ని ప్రభావ మీరు మాకు వివరిస్తూ వచ్చారు. అట్టి మనసును మేము కూడా ధరించుకోవాలా. మీలో ఉన్న తండ్రి నైనా తగ్గింపు, తండ్రి మీలో ఉన్నటువంటి నా ప్రభువ ఆ యొక్క సహనము, తండ్రి నైనా వెతికేటువంటి గుణగణము, తండ్రి క్షమించేటువంటి గుణగణము, అదే రీతి కనికరము నా తండ్రి నన్ను మాకు అనుగ్రహించండి. నా ప్రభువ దుష్టుని ఎదిరించినైనా మీ చిత్తాన్ని సంపూర్ణంగా నెరవేర్చే వారికి మమ్మల్ని సిద్ధపరచమని, చెప్పబడిన ప్రతి మాట తండ్రి మీరే నీరు కట్టి ఫలింపచేయమని, మీ స్వరూపంలోనికి మమ్మల్ని అందరినీ మార్చమని, మమ్మల్ని అందరినీ కూడా నీ కృపగల స్థలకు అప్పగించుకుంటే మీ కృపను కోరుతూ మమ్మల్ని మహింపరిచే జీవితం మాకు అందరికీ అనుగ్రహించమని యేసు క్రీస్తు పరిశుద్ధ నామంలో ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్. అందరికీ ప్రైజ్ లార్డ్. మన ప్రభువైన యేసు క్రీస్తు యొక్క కృప, కనికరము, ప్రేమ, సమాధానం, నడిపింపు చేరొచ్చిన మనందరికీ, లోకంలోని సకల పరిశుద్ధులకు సదాకాలం తోడేంటి నడిపించిన గాక. ఆమేన్, ఆమేన్. అందరికీ ప్రైజ్ లార్డ్. అందరికీ వందనాలు. అందరికీ వందనాలు స్తుతులు.